96,000 ఇంకొకరికేమో మరి 2,20,000 మరి ఎంతోమంది ఐపీఎల్స్‌ని క్రియేట్ చేశారు. చేస్తూ మరి ఇక్కడ కాదు, అక్కడ కాదు, మరి ఎక్కడ ఉన్నా గాని మరి నేనుంటాను అని జెప్పేసి ఒక చక్కని అసోసియేషన్‌ని పెట్టుకొని చక్కగా మరి ఈ యొక్క మీటింగ్‌ని ఆహ్, మరి తర్వాత ఈ యొక్క వెస్టేజ్‌ని ప్రాణప్రదంగా తీసుకొని ప్రతి ఒక్కటి కూడా మనందరికీ కూడా వారి టీమ్‌లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేనున్నాను. నా చెక్కు చూడండి అనే విధంగా నా యొక్క అప్పులన్నీ తీరిపోయాయి. నేను క్లియర్‌గా మరి ముందు మీ అందరికి చెప్తున్నాను. నా యొక్క స్టేటస్ చూడండి అని జెప్పేసి మన ముందుకు రాబోతున్నారు. మనందరికి ఎంతో మందికి ఇన్‌స్పిరేషన్‌గా ఉంటున్నటువంటి కిరణ్ సార్‌ని నేను హార్ట్‌ఫుల్‌గా వెల్కమ్ చెప్తున్నాను సార్. ఈరోజు ఈ యొక్క సెషన్‌ని మరి మీ యొక్క సెషన్‌ని అందరూ గూడా వినడానికి రెడీగా ఉన్నారు సార్. హార్టీ వెల్కమ్ సార్. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ మార్నింగ్ ఇనాయత్ అలీ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రమణయ్య గారు అండ్ జలీల్ గారు అండ్ టోటల్ ఎంసీహెచ్ టీటీటీ టీం అందరికి కూడా వామ్ విషెస్ అండ్ అందరు బాగున్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ అలాగే వీడియోస్ ఆన్ చేస్తే బాగుంటది. బట్ నేను వీడియో ఆన్ చేయలేను, కొంచెం ఇబ్బందిగా ఉంది నాకు. రెడీ అవ్వాలి కాబట్టి కొంచెం అన్ఎక్స్పెక్టెడ్ గా ఈ డేట్ అనేది అనుకున్నాము. దానివల్ల రైట్. సో అందరు కూడా ఒకసారి వీడియోస్ ఆన్ చేయండి. ఎందుకు వీడియోస్ ఆన్ చేయమని చెప్తున్నాం అంటే టైం కూడా ఎక్కువ లేదు మళ్ళీ మళ్ళీ చెప్పడానికి. ఈ టైంలో మామూలుగా జనరల్ గా 5 గంటలకి కొంతమంది ఆసనాలు వేస్తారు. ఎక్కడ అంటే యోగా సెంటర్ లో కావచ్చు, లేకపోతే జిమ్ములలో కావచ్చు, కొంతమంది ఆసనాలు వేస్తారు. అక్కడైతే పర్లేదు కానీ ఇక్కడ కొంతమంది ఆసనాలు వేస్తారు. అంటే ఏం ఆసనాలు అంటే నిద్రాసనాలు వేస్తుంటారు. సో అందుకోసం అని చెప్పేసి వీడియోస్ ఆన్ చేయమని చెప్తున్నాం. అది మేము కూడా నేర్చుకుంటాం ఒకసారి ఆ ఆసనాలు కూడా. సో వీడియో ఆన్ చేస్తే ఏ ఆసనాలు వేసిందో తెలుస్తుంది. అందుకోసమనే అన్నమాట. సో అంతే తప్ప వేరే ఉద్దేశం లేదు. ఎందుకంటే మనం వీడియో ఆన్ చేస్తే కాన్సన్ట్రేషన్ మొత్తం స్క్రీన్ పైన ఉంటది. మన ఫోకస్ మొత్తం ఇక్కడ మీటింగ్ పైన ఉంటది. అదే వీడియో ఆన్ చేయలేదంటే అది ఎక్కడ ఉంటుందో మీకు తెలుసు కదా. సో కాబట్టి వీడియోస్ ఆన్ చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఓకే, అది తర్వాత మీ ఇష్టం. ఓకే రైట్. అందరు ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి ఎంసీహెచ్ టీమ్ కి రావడం జరిగింది అనమాట. సో దాంట్లో ఇక ఎప్పుడు చెప్పేదే, సో ఒక ఫ్యామిలీ అసోసియేషన్, పవర్ అకాడమీ అసోసియేషన్ లో సో ఎంసీహెచ్ టీం అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు అనమాట. సో అంతా ఇచ్చారనమాట షాజహాన్ గారు. సో షాజహాన్ గారు దొరకడం అనేది నిజంగా మీకెంత అదృష్టం, మాకు కూడా అంతే అదృష్టం. ఏంటంటే అంత ఇన్స్పిరేషనల్ లీడర్, గ్రేట్ పర్సన్ అన్నమాట, గ్రేట్ వ్యక్తి. అది మీ అందరికీ తెలుసు నాకంటే ఎక్కువ జర్నీ చేసిన వాళ్ళకి. సో చేయని వాళ్ళకి కొంతమందికి తెలియకపోవచ్చు కానీ నిజంగా సో ఈ రోజు ఇంత కోఆర్డినేషన్ చేసుకుంటూ వెళ్తున్నామంటే అది షాజాన్ గారు సార్ ఇచ్చిన ఒక మంచి అవకాశం అన్నమాట. ఎందుకంటే అందరిని అట్లా కలుపుకోపోయి ఆ అందరినీ కూడా ఒకే టీం లాగా, ఒకే అసోసియేషన్, ఒకే ఫ్యామిలీ లాగా ట్రీట్ చేస్తూ చాలా చక్కగా గైడ్ చేసేటోళ్ళు. ఈవెన్ మాకు కూడా సో సార్ గైడ్ లైన్స్ కూడా స్టార్టింగ్ లో మేము తీసుకున్నాము. సో సార్ గైడ్ లైన్స్ ఎలాగైతే మేము తీసుకున్నామో సో ఆ రుణం తీర్చుకోవాలంటే అది మాటల్లో చెప్పేది కాదు. సో కనీసం ఈ రకంగానన్నా సో ఉపయోగపడాలి ఎంసీహెచ్ టీమ్ కి అని చెప్పేసి మేము రావడం జరుగుతుంది. అంటే ఇది మా రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే షాజహాన్ సార్ నుంచి నేను అగ్రి ట్రైనింగ్ నేర్చుకున్నా, అగ్రి ట్రైనింగ్ తీసుకున్నా. నేను పర్సనల్ గా డౌట్స్ ఉండి నేను క్లారిఫై చేసుకున్నా. అందుకనే ఖచ్చితంగా ఇది నా బాధ్యత అనే తీసుకుంటా తప్ప వేరేది ఏమీ ఉండదు. సో అందుకోసం తప్పి సో మీ అందరు కూడా ఓపెన్ మైండ్ తో ఉండాలని నేను కోరుకుంటున్నా. సో నా జర్నీ ఎంతమందికి తెలుసు, ఎంతమంది విన్నారు నా సక్సెస్ స్టోరీ? మేబీ ఇందులో సీనియర్స్ ఉండి ఉంటారు కొంతమంది. సో ఎంతమంది విన్నారు ఒకసారి చాట్ బాక్స్ లో రెస్పాండ్ అవ్వండి. నా టెస్ట్ మనీ విన్నవాళ్ళు. ఓకే, చాలా మంది విన్నారు. ఓకే, ఎస్. సో మళ్ళీ ఒకసారి టెస్ట్ మనీ షేర్ చేసుకోబోతున్నాను. దాంతో పాటుగా నేను ఈ రోజు ఈ సక్సెస్ లో ఉండడానికి కారణాలేంటి, ఏం చేస్తే నేను ఈ రోజు ఈ సక్సెస్ లోకి వచ్చాను అనేది కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను.
సో మనకు టైం అనేది చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే విజయవాడ వెళ్ళాలి. సార్ గృహప్రవేశం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాను. 3,00,00,000 విల్లా అంటే అరే నా 80,00,000 ఇంటికే జనాలు అంటే మన టీమ్ మెంబర్స్ వచ్చి సార్ ఇంత పెద్ద ఇల్లు కట్టారు, ఇంత మంచి ఇల్లు కట్టారు అని చెప్పేసి చాలా షేర్ చేసుకుంటారు. మరి అలాంటిది 3,00,00,000 విల్లా అంటే ఇంక అది మాటల్లో చెప్పలేనిది. సో దాన్ని ఎప్పుడెప్పుడు చూడాలా, ఎప్పుడెప్పుడు విజిట్ చేయాలనేది ఉంది. అందుకోసమని ఇది కంప్లీట్ చేసుకొని త్వరగా సో బయలుదేరి వెళ్ళాల్సొస్తది. అలాగే ఇనాయత సార్ కూడా రావాలి. ఆల్రెడీ రమణయ్య గారు కూడా బయలుదేరినట్టున్నారు. సో ఈ మధ్య గ్లామర్ పెరుగుతుంది రమణయ్య సార్‌కి. మరి కారణాలేంటి తర్వాత సార్ తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ జర్నీలో సార్. ఉన్నాను సార్. గ్లామర్ పెరుగుతుంది కారణం ఏంటో తెలుసుకుందాం సార్. ఒకసారి జూమ్ మీటింగ్ అన్నా ఇవ్వండి సార్. థ్యాంక్ యూ సార్. ఓకే. సూపర్బ్. ఈరోజు అండ్ మీరు దెన్ రావడం చాలా హ్యాపీగా ఉంది సార్ మాకు. రైట్. చూడండి మరి ఎంత ప్యాషన్ తోటి చేస్తున్నారనేది అర్థమవుతుంది. సో మరి ఈరోజు నా యొక్క సెషన్ ద్వారా కొంచెమన్నా కొంతమందైనా మార్పు తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. సో అందరూ ఓపెన్ మైండ్‌తో ఉన్నారు. ఓపెన్ మైండ్ అంటే ఏం లేదండి. మనసు ఇక్కడ, మనిషి ఇక్కడే ఉండాల. ఎక్కడో ఉండొద్దు. ఎందుకంటే 1 అవర్ టైం అనేది చాలా వాల్యుబుల్ రైట్? సో ఈ టైంలో హాయిగా నిద్రపోయేటోళ్ళున్నారు. మరి ఈ టైంలో నిద్ర వదిలేసి అంటే త్యాగం చేసి ఒక రకంగా చెప్పాలంటే నిద్రను త్యాగం చేసి మనం ఈ జూమ్ మీటింగ్ అటెండ్ అయ్యామంటే సో ఎంతో కొంత ఎన్నో కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి. రైట్? అంతేగాని విన్నావా బసవన్న అంటే విన్నా, తిన్నావా బసవన్న అంటే తిన్నా, పన్నావా బసవన్న అంటే పన్నా అన్నట్టు ఇక్కడ జూమ్ మీటింగ్ యాడ్ అయినామంటే యాడ్ అయిన 100 మంది అటెండ్ అయ్యారు కానీ ఏం నేర్చుకున్నామంటే ఏదో నేర్చుకున్నా. సార్ చెప్పిందే నేర్చుకున్నా. అదేదో సినిమాలో చెప్పినట్టు ఏం చదివినారంటే అమ్మాయి గారు రాసిందే చదివినా. అమ్మాయి గారు ఏం రాశారంటే నీ చదివిందే అమ్మాయి గారు రాశారు అన్నట్టే ఇక్కడ ఏం విన్నామంటే ఈరోజు సార్ టెస్ట్ మని సూపర్ ఉంది అసలు. మామూలుగా లేదు. ఏముందంటే మామూలుగా లేదు. అంటే ఎట్టుంటది? అదే జరుగుతది. ఏది మీరు ఇక్కడ లేకపోతే. అందుకే నేను చెప్తున్నా. సో, మనం చాలా చాలా కమిటెడ్‌గా ఉన్నాం గాబట్టి ఈరోజు ఈ జూమ్ మీటింగ్‌లో అటెండ్ అయినాం. సో, కాబట్టి మీరు టైమ్ వేస్ట్ చేసుకోకూడదు. మీరు అటెండ్ అయిన టైం ఏదైతే చాలా వాల్యుబుల్ టైమ్‌ని వేస్ట్ చేసుకోవద్దు. సో, మీరిక్కడే ఉండి వేరే పనులు పెట్టుకోకుండా ఏం కొంపలు మునిగిపోవు. ఈ హాఫ్ అన్ అవర్, 1 అవర్‌లో. అవునా గాదా? మల్టీ టాస్క్‌లు చేయాల్సిన అవసరం లేదిక్కడ. ఇప్పుడు ఈ టైం అనేది మల్టీ టాస్కింగ్ వద్దు. మామూలుగా అయితే ఈ టైం అయితే కొంతమంది పనులు చేస్తా ఉంటారు. ఇంటి దగ్గర చేసుకుంటూ జూమ్ మీటింగ్ ఇంటారు. ఓకే. కొంతమంది ఉంటది. మల్టీ టాలెంటెడ్ ఉంటది కాబట్టి చేయొచ్చు. కానీ అందరికి ఉండదు. కానీ ఒక ఆసనం మాత్రం వేయొద్దు. నిద్రాసనం. కళ్ళు మూసుకొని ఇట్లంటే ఖతం ఆటోమేటిక్‌గా జూమ్ మీటింగ్ ఎప్పుడైందో కూడా తెలీదు. అర్థమవుతుందా? అందుకే చెప్తున్నాను. సో, వీడియో ఆన్ చేసి కూర్చుంటే అప్పుడు కొంచెం భయం అనేది ఉంటది. రైట్? అందరూ రెడీగా ఉన్నారా? సో, నేను ప్రెజెంటేషన్‌లోకి వెళ్తున్నాను. సో, అందరూ కూడా రెడీగా ఉన్నారని నేను అనుకుంటా. ఒకసారి చాట్ బాక్స్‌లో రెస్పాండ్ అవ్వండి. ఫాస్ట్‌గా. రైట్. యెస్. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. Yes, good morning everyone. So welcome to MCH DDT team. So this is Kiran Vallapatla, Universal Crown Director గా and Power Academy లో one of the Eagle IPL గా అచీవ్ అయి ఉన్నాను. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, బిఫోర్ వెస్టేజ్ చూసుకున్నట్టయితే జాబ్ 12 ఇయర్స్ చేశాను. బిజినెస్ అనేది ఒక 3 ఇయర్స్ చేశాను. బిజినెస్ అనుకుంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనొచ్చు. సో టోటల్ గా 15 ఇయర్స్ ఒక కంప్యూటర్ ఆపరేటర్ గా జాబ్ చేశాను. మొబైల్ టెక్నీషియన్ గా జాబ్ చేశాను అండ్ సొంతంగా మొబైల్ షాప్ పెట్టాను. అండ్ ఐస్ క్రీమ్ పార్లర్, బ్యూటీ పార్లర్, బేకరీ, మొబైల్ షాప్, కర్రీస్ పాయింట్ ఇవన్నీ కూడా అంటే జీవితంలో గెలవడానికి, నిలవడానికి, సంపాదించడానికి, నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు అయితే చేస్తే మరి అక్కడ నేను సంపాదించింది అయితే హైయెస్ట్ సాలరీ 18,000 రూపీస్ ఓన్లీ. మరి వెస్టేజ్ లోకి వచ్చిన తర్వాత 5 ఇయర్స్ కంప్లీట్ చేసుకొని 6th ఇయర్ కూడా రన్నింగ్ అవుతుంది. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే వెస్టేజ్ లో ఒక యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ గా నాకంటూ ఒక మంచి గుర్తింపు, సో ఒక మంచి రికగ్నైజేషన్ అనేది రావడం జరిగింది. అండ్ అలాగే 12 lakhs కార్ అచీవ్ చేశాను. XUV 300 కార్ అనేది మహీంద్రా. అండ్ అలాగే 80 lakhs హౌస్. సో 247 గజాలు ట్రిపుల్ బెడ్రూమ్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, 80 lakhs హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందనమాట. అండ్ దాంతో పాటు 3 టైమ్స్ ఫారెన్ ట్రిప్ వెళ్ళొచ్చాను. సో పుకెట్, వియత్నాం అండ్ అలాగే బ్యాంకాక్ 3 టైమ్స్ వెళ్ళాను. అండ్ అలాగే సిఎన్టీ ట్రైనర్ గా సో నేను ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది కంపెనీ ద్వారా. అండ్ బిజినెస్ అడ్వైజర్ గా ఒక కోచ్ గా మంచి గైడ్ లైన్స్ అనేది అడ్వైజెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ హైయెస్ట్ ఇన్కమ్ అనేసి ఇక్కడ వచ్చేసి 2,94,000 రూపాయలు నేను ఎర్న్ చేశాను.
2,94,000 రూపాయలు నేను ఎర్న్ చేయడం జరిగింది. ఇప్పుడు చెప్పండి, సో మరి ఇప్పుడు సక్సెస్ లో ఉన్నానా, ఫెయిల్యూర్ లో ఉన్నానా? చెప్పండి, సక్సెస్ లో ఉన్నానా, ఫెయిల్యూర్ లో ఉన్నానా, దేంట్లో? రెస్పాండ్ అవ్వాలి, ఫాస్ట్ గా రెస్పాండ్ అయితే ఫాస్ట్ గా నేను ముందుకు వెళ్ళిపోతాను. ప్రతి ఒక్కరు రెస్పాండ్ అవ్వాలి. 100కి 100 మంది రెస్పాండ్ అవ్వాలా. 100కి 100 మంది ప్రతి ఒక్కరు రెస్పాండ్ అవ్వాలా. ఎవ్రీ వన్. నేను రెస్పాండ్ అవ్వకపోతే బాగోదు కదా, రైట్? మీరు కూడా నాకు అంటారు కదా, నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం అంటారు. అడిగినప్పుడు రెస్పాండ్ అవ్వటం కూడా అది ఒక రెస్పాన్స్ అన్నమాట, రెస్పాన్సిబిలిటీ అనుకోండి. ఎస్, ప్రతి ఒక్కరు. రైట్. ఎస్ సక్సెస్ కదా. సో మరి చూడండి, బిఫోర్ వెస్టేజ్ 15 years పని చేస్తే, సింపుల్ గా చెప్తున్నా, సో మీకు అర్థం కావాల్సిన విషయం, ఇక్కడ నెలకి 3 లక్షలు సంపాదిస్తున్నారు, కార్ తీసుకున్నారు, బాధలేంటి ఇవన్నీ అనుకోవచ్చు. సో మరి చూసుకున్నట్టయితే వెస్టేజ్ లో సక్సెస్ అనేది వచ్చింది. సో బిఫోర్ వెస్టేజ్ సక్సెస్ లేదు. సో అంటే ఇక్కడ సక్సెస్ అవ్వడానికి రీజన్ కిరణా లేకపోతే వెస్టేజా? రెస్పాండ్ అవ్వాలి. నేను ఈ రోజు ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటి, ఎవరు? చెప్పండి. చెప్పాలి, ప్రతి ఒక్కరు రెస్పాన్స్ అవ్వాలి. వెస్టీజ్ కిరణ్ సార్, వెస్టీజ్ కిరణ్ సార్, వెరీ గుడ్, సూపర్. ఎస్ వెరీ గుడ్. సో నేను లాస్ట్ లో కంక్లూజన్ ఇస్తా దీనికి, ఓకేనా? కిరణ్ సార్ వెస్టేజ్ తీసుకోవడం ద్వారా వెరీ గుడ్, సూపర్. సూపర్ రెస్పాన్స్. వెస్టేజ్ కిరణ్ సార్ అని కొంతమంది, వెస్టేజ్ అని కొంతమంది, వెస్టేజ్ అవకాశం తీసుకోవడం ద్వారా అని కొంతమంది, వెరీ గుడ్, సూపర్. ఎస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెస్టీజ్. సో వెస్టేజ్ అనేది మనందరికీ తెలుసు. సో నిజంగా చెప్తున్నా, నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్న, నా జీవితాన్ని ఇంత మార్చుకున్నాను అంటే కారణం వెస్టీజ్. సో అటువంటి వెస్టేజ్ కి ఒకసారి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో మేనేజ్మెంట్ కి అండ్ అలాగే అసోసియేషన్. సో మరి అవకాశం ఉంటే సరిపోదు, అసోసియేషన్ ఉండాలి. సో అటువంటి అసోసియేషన్ పవర్ అకాడమీ అసోసియేషన్. సో మరి ఈ రోజు నన్ను ఒక మట్టిలో మాణిక్యాన్ని వెతికి పట్టుకొని, సో నీలో ఈ క్యాపబిలిటీ ఉంది, ఇది అవ్వగలుగుతావు, ఇది చేయగలుగుతారు అని చెప్పేసి సో నమ్మి, సో నన్ను గైడ్ చేసుకుంటూ నన్ను లీడ్ చేసిన నా గ్రేట్ లీడర్స్ రాజేష్ సార్కి, నాగేందర్ సార్కి, ఉపేందర్ సార్కి నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో ఎప్పుడు కూడా సో వెస్టేజ్ అని ఒక ప్లాట్ఫామ్ కావచ్చు, పవర్ అకాడమీ అసోసియేషన్, ఈ రెండు నా జీవితాన్ని మార్చడం జరిగింది. రైట్. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్. సో ది గ్రేట్ మేనేజ్మెంట్. సో ఒక్కసారి అందరూ ఒకసారి గుడ్ మార్నింగ్ చెప్పండి. సో మన గ్రేట్ మేనేజ్మెంట్ కి, బాలి సార్కి, దీపక్ సార్కి అండ్ అలాగే కన్వర్బీర్ సింగ్ సార్కి, సో ఒక మంచి ప్లాట్ఫామ్. ఒక పేదవాడు ధనవంతుడు అవ్వడానికి ఈ ప్రపంచంలో ఉంది ఒక ప్లాట్ఫామ్ అంటే వెస్టీజ్. నెట్వర్క్ మార్కెటింగ్ కావచ్చు, కానీ బలంగా చెప్పగలుగుతా వెస్టీజ్. ₹1 పెట్టుబడి పెట్టకుండా ₹1,00,00,000 సంపాదించమని చెప్తుంది. ₹1 పెట్టుబడి పెట్టకుండా ₹1,00,00,000 కూడా సంపాదించే అవకాశం, అదృష్టం అనేది వెస్టేజ్ ద్వారా మనం తీసుకోవచ్చు. సో కాబట్టి ఇంత మంచి గొప్ప ప్లాట్ఫామ్ మనకి ఇచ్చిన వెస్టేజ్ మేనేజ్మెంట్ కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మై గురూస్, సో మై అప్లైడ్స్ అండ్ మెంటర్స్, సో రాజేష్ సార్, నారాయణ సార్, ఉపేంద్ర సార్కి ఒకసారి గుడ్ మార్నింగ్. అండ్ అలాగే ఎస్, మరి ఎంత ప్లాట్ఫామ్ దొరికినా నడిపించే నాయకుడు ఉండాలి, విద్య నేర్పించే గురువు ఉండాలి, దశ దిశ నిర్దేశించే గురువులు ఉండాలి. ఆ గురువులే ఈ త్రిమూర్తులు. అక్కడ ఆ త్రిమూర్తులు అయితే ఇక్కడ ఈ త్రిమూర్తులు. సో మరి ఇక్కడ కూడా నేను సార్ వాళ్ళకి మనస్ఫూర్తిగా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ అలాగే చూసుకున్నట్టే మై డియర్ ఫ్రెండ్స్, మరి ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను, వెస్టేజ్ ని బలంగా తీసుకున్నాను అంటే కారణం ఉంటదా, ఉండదా? ఎస్, ఖచ్చితంగా ఉంటది. ఏదో ఒక కారణం అయితే ఉంటది. ఉంటదా? కారణం లేకుండా ఏదన్నా చేయగలుగుతామా? ఎవ్రీథింగ్ హ్యాస్ ఏ రీజన్ అంటారు. సో ప్రతి ఒక్కటి కారణం లేకుండా ఏది జరగదు. కారణం లేకుండా ఏది
జరగదు. ఒక పర్పస్ అనేది ఉంటది. ఒక రీజన్ అనేది ఉంటది. అలాగే వెస్టేజ్ నేను బలంగా తీసుకోవడానికి కూడా కారణాలు ఉన్నాయి. లేకపోలేదు. సో ఇక్కడ కూడా మీరు కొంతమంది బలంగా తీసుకొని ఉంటారు. రైట్? సో మరి ఆ బలంగా ఏం తీసుకున్నారు? ఎందుకు తీసుకున్నారు అనేది మీకు తెలుసు. మరి వెస్టేజ్ నేను బలంగా తీసుకోవడానికి కారణం ఏముంది అనేసి అంటే సింపుల్ గా చెప్తున్నా, నాకున్న ఆర్థిక సమస్యలు. నాకున్న ఆర్థిక సమస్యలు. ఇప్పుడు చెప్పండి, ఎవరికి లేవు ఆర్థిక సమస్యలు? ఎవరికి లేవు ఆర్థిక సమస్యలు? లేవా? మీకు లేవా? మీకు ఉన్నాయా లేవా? ఆర్థిక సమస్యలు లేకుండా ఇప్పుడు ఎందుకు ఉంటాం సార్ ఇక్కడ? హాయిగా ఆరాంసే 7 గంటలకు లేచి ఒక బెడ్ కాఫీ తాగి మంచిగా 8 గంటలు టిఫిన్ చేసి మళ్ళా ఆరాంసే రెస్ట్ తీసుకుంటాం. మాకు ఎక్కడున్నాయి సార్ అనేసి ఉంటాం. కానీ అలాంటి లైఫ్ స్టైల్ ఎవరికైనా ఉందా ఇక్కడ? లేదు కదా. ఎస్. సో ఆర్థిక సమస్యలు ఖచ్చితంగా ఉంటాయి. లేనోళ్ళైతే ఉండరు. అలాగే నేను ఎదుర్కొన్న అవమానాలు. సో లైఫ్ లో చాలా మందికి అవమానాలు జరుగుతా ఉంటాయి కొన్ని కొన్ని సందర్భాలలో. జరుగుతాయా? జరగవా? అలాగే మీకు కూడా జరిగిందా? జరగలేదా? జరుగుతున్నాయా? జరగట్లేదా? అవమానాలు జరుగుతున్నాయా? లేవా? అవమానాలు ఉన్నాయా? లేవా? రెస్పాండ్ అవ్వాలి. ఫాస్ట్ గా చాట్ బాక్స్ పని చెప్తూనే ఉండాలి. నేను అడిగేదానికి రెస్పాన్స్ అవుతూనే ఉండాలి. సో నేను ఎదుర్కొన్న అవమానాల ద్వారా నేను బలంగా తీసుకోవడానికి కారణం. అలాగే నేను తీసుకున్న నిర్ణయాలు. సో సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి. అలాగే అవమానాలు ఎదుర్కొంటూనే ఉన్నా. మరి దానికి ఏం చేయాలంటే నేను తీసుకోవాలి. బలంగా నిర్ణయించుకోవాలి. ఏంటి? సో ఈ సమస్యల్లోంచి బయటికి రావాలి. ఆర్థిక సమస్యల్లోంచి ఆనందకరమైన జీవితంలోకి రావాలి. ఈ అవమానాల నుంచి సన్మానాల్లోకి రావాలని బలంగా నేను తీసుకున్న నిర్ణయాలు అండ్ దానికి కట్టుబడిన అంశాలు. సో నిర్ణయం తీసుకోగానే సరిపోదు. నిర్ణయం తీసుకోగానే సరిపోదు. దానికి కట్టుబడి ఉండాలా. సో ఈ రకంగా నేను వెస్టేజ్‌ని బలంగా తీసుకోవడానికి సో అంటారు గదా! ఎప్పటి వరకంటే ఈ కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు, ప్రాణం ఉన్నంత వరకు వెస్టేజ్ తప్ప వేరే ఆలోచనే ఉండదు. వేరే అవకాశం ఉండదు. అంత బలంగా నేను తీసుకున్నా. అంత ప్రాణంగా నేను ఎందుకంటే సో నాకొక పునర్జన్మనిచ్చింది వెస్టేజ్. ఒక 12,00,000 అప్పు. 12,00,000 అప్పులోంచి బయట పడ్డానంటే అది నిజంగా ఆ దేవుడు నాకు నా యొక్క స్పాన్సర్ రూపంలో ఒక వెస్టేజ్ అని ఒక అదృష్టాన్ని, నాకు అవకాశాన్ని నాకు ఇప్పించారు. ఒక పునర్జన్మ లాంటి లైఫ్ అనేది లేదు నాకు. జీవితం లేదసల. సో దినదిన గండం అన్నట్టు అరే ఏ రోజు అప్పోడు వస్తాడా? ఏ రోజు ఇంటి మీద పడతాడా? ఏ రోజు పరువు తీస్తాడా? అనే సమస్యల్లో ఉన్న నేను అటువంటి ఇక ఎలాంటిదంటే సినిమా కష్టాలంటారు గదా! ఆ రకంగా ఉన్న పరిస్థితిలోంచి ఈరోజు హ్యాపీ లైఫ్‌ని లీడ్ చేస్తున్నా. అది దీనికి కట్టుబడి ఉన్నా. నేను నిర్ణయం తీసుకోవడం గాదు. దానికి కట్టుబడి ఉన్నా. సో ఇక్కడ మనం కొన్ని సందర్భాల్లో కట్టుబడి ఉండం. అంటే కమిట్మెంట్‌తో ఉండం. ఏది ఏమైనా సో ఆ కమిట్మెంట్ అనేది తప్పకూడదు అనేది నేను నిర్ణయించుకున్నా. వీటి వల్ల నేను వెస్టేజ్‌ని బలంగా తీసుకోవడం జరిగింది. సో మనం మన జీవితంలో దేనికోసం పరిగెడుతున్నాం చెప్పండి? మీరు దేనికోసం పరిగెడుతున్నారు? నేనైతే సో వెస్టేజ్‌లో రాకముందు వచ్చినా గాని నేను ఒకటే అంటే సక్సెస్ కోసం పరిగెత్తిన. నాకు సక్సెస్ కావాలి, హ్యాపీ లైఫ్ గావాలి, డబ్బు గావాలి, ఆర్థికంగా ఎదగాలి, నా పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే నేను డబ్బు. ముఖ్యంగా నాకు కావాల్సిన డబ్బు, 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 డబ్బు. ఏమన్నా అనుకోండి నాకు కావాల్సిన డబ్బే. ఎందుకంటే ధనం మూలం ఇదం జగత్ అంటారు. మరి అలాంటి అప్పుడు మరి డబ్బు లేకపోతే అసలు ఏంటి? లేకపోవడం వల్లే కదా ఈ సమస్యలు. లేకపోవడం వల్లే కదా అవమానాలు. సో డబ్బున్నోడు చూడండి ఎంత తప్పు చేసినా ఒప్పు అంటారు. రైట్ అంటారు. అదే డబ్బు లేనోడు ఏ తప్పు చేయకపోయినా లేని నిందలు వాడి మీద ఏస్తారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మనీ. అలాగే ఏం లేనోడికి కూడా ఎట్లుంటదంటే డబ్బుంటే చాలు. వానికి ఏం లేకపోయినా మంచి గుణం, మంచి క్యారెక్టర్ ఏం లేకపోయినా డబ్బులు ఉన్నోడికి వాడు సూపరు, డూపరు అని చెప్పేసి జేజేలు కొడుతుంటారు. అర్థమవుతుందా? మంచి గుణగణాలు ఉన్నోడిని ఎవ్వడు పట్టించుకోడు. చేతగానోడని వదిలేస్తారు. నేను ఒకటే డిసైడ్ అయినా. సో ఈ జగతిలో, ఈ ప్రపంచంలో, నా చుట్టూ ఉన్న ఈ ప్రపంచంలో నాకంటూ ఒక వాల్యూ క్రియేట్ అవ్వాలన్నా, నాకంటూ ఒక ఇమేజ్ రావాలన్నా, సో ఎవడైతే అవమానించాడో వాడు సన్మానం చేయాలన్నా నా దగ్గర డబ్బుండాలి. అని చెప్పేసి నేను డిసైడ్ అయ్యా. ఈ ఖర్చులు, కష్టాలు ఎప్పుడూ ఉండేయే. చాలా మంది ఈ ఖర్చుల గురించి, కష్టాల గురించి పరిగెడతా ఉంటారు. రోజువారీ ఖర్చు, నెలవారీ జీతం చాలిగ. అంతేనా? రోజువారీ ఖర్చు, నెలవారీ జీతం. ఈ గడిచిపోతే చాలిక. అంతకు మించి అవసరమే లేదు. కొంతమందైతే కలల కోరికల గురించి ఆలోచిస్తారు. వాటి కోసం పరిగెడతా ఉంటారు.
కళలు నెరవేర్చుకోవాలి, కోరికలు తీర్చుకోవాలని చెప్పేసి పరిగెడతా ఉంటారు. కొంతమంది బరువులు బాధ్యతలు నెరవేర్చుకోవడం కోసం పరిగెడతా ఉంటారు. సో మీరెక్కడున్నారో చెక్ చేసుకోండి. ఖర్చులు కష్టాలైతే కష్టం, లైఫ్ అట్లనే వెళ్ళిపోతుంది. సో కళల కోరికల కోసం పరిగెడుతున్నావా? ఎస్. అలాగే నీకు ఒక బరువు బాధ్యతలు ఉన్నాయి. ఆ బరువు బాధ్యతలోనే నీ కొడుకు కళ ఉంటది, నీ కూతురు కళ ఉంటది, నీ భార్య కళలు ఉంటాయి, మీ అమ్మా నాయన ఆశలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. సో మనం పరిగెత్తాల్సింది ఖర్చుల కోసమో, కష్టాల కోసమో, నెలవారీ జీతం కోసం, రోజువారీ కూలి కోసం కానే కాదండి. ఈ జీవితం ఉంది, మనం చాలా వాల్యుబుల్ తెలుసా. ఐఎమ్ ద యూనివర్స్ అని ఎప్పుడు నేను ఫీల్ అవుతా ఉంటా. అందుకే అన్ని ప్రయత్నాలు చేసిన. ప్రయత్నం చేయడంలో తప్పు లేదు, ప్రయత్నం చేయకుండా ఆగిపోవడం తప్పు. ఏదైతే ప్రయత్నం చేస్తే అయితే సక్సెస్ అవుతాం, లేకపోతే అనుభవం వస్తుంది, అంతే కదా అనే ఉద్దేశంతో నేను ప్రయత్నం చేసుకుంటూ వచ్చిన. ఒక్కొక్క ఫెయిల్యూర్ నుంచి ఒక్కొక్కటి నేర్చుకున్నా, ఒక్కొక్క ఫెయిల్యూర్ నుంచి ఒక్కొక్క విషయం నేర్చుకున్నా. సో అనుభవం మనకు పాఠాలు నేర్పిస్తుంది, రైట్. సో అటువంటి అనుభవంలోంచి నేను వెస్టేజ్లోకి అడుగు పెట్టడం జరిగింది. సో మన కళలు నెరవేరాలంటే మనకి ఏం కావాలి? మనకంటూ ఒక కళ ఉండాలి. ఆ కళ నెరవేరాలంటే అవకాశం కావాలి. అవకాశం కావాలంటే, అద్భుతంగా మారాలంటే కంఫర్ట్ జోన్ ని వదలాలి, ఉన్న స్థానాన్ని వదలాలి. అరే అదే 30 ఇయర్స్ ఇండస్ట్రీ, అదే 15 ఇయర్స్ ఇండస్ట్రీ, 20 ఇయర్స్ ఇండస్ట్రీ, మరి అక్కడే ఉంటున్నాం. అలాగే జీవితం ఉంటుంది, అలాగే జీతం ఉంటుంది, అయినా నేను అక్కడే ఉంటా, అలాగే బతుకుతా అంటే కష్టం. మన కోరికలేమో కొండంత ఉంటాయి, ఆశలేమో తీరనంత ఉంటాయి. కానీ అవకాశాన్ని మాత్రం పట్టించుకోం, వచ్చిన అవకాశం తీసుకోం. ఒకవేళ వచ్చిన కంఫర్ట్ జోన్ అయితే అటు, లేకపోతే ఇటు. సో అందరికీ ఉంటాయి కళలు, అందరికీ వస్తుంది అవకాశం. కానీ కంఫర్ట్ జోన్ వదలాలి. నేను వదిలిన కంఫర్ట్ జోన్, అరే ఇట్లనే ఉంటే, ఇదే చేసుకుంటూ పోతే, ఈ 18,000 దగ్గర ఆగిపోయి ఇక్కడే హ్యాపీగా ఉన్న ఫీల్ లో ఉంటే నా జీవితం బాగుండదు, నా పిల్లల లైఫ్ బాగుండదు. కాబట్టి దీన్ని వదలాలని చెప్పేసి వదిలేసి. మరి ఇప్పుడు చెప్పండి, ఇప్పటి వరకు కూడా మీ లైఫ్ లోకి వెస్టేజ్ వచ్చింది, నా జీవితాన్ని మార్చిన వెస్టేజ్ సో మీ జీవితాన్ని కూడా మారుస్తుంది ఖచ్చితంగా. సో ఇప్పుడు ఎంసీఎస్ టీమ్ లో చాలా మంది ఎర్నర్స్ ఉన్నారు. చాలా మంది కంటే నేను ఫ్రాంక్ గా మాట కొంతమందే ఉన్నారు. గట్టిగా అనుకుంటే ఇప్పటి వరకు అయిపోవాలి, ఒక 50 మంది ఐపీఎల్స్ అయిపోవాలి. అంత పొటెన్షియల్ ఉన్న టీం, అంత పొటెన్షియల్ ఉంది. కానీ కొంతమంది మాత్రం ఎందుకు అనిపిస్తున్నారు అంటే, కొంతమంది కంఫర్ట్ జోన్ ని వదలట్లా, కంఫర్ట్ జోన్ ని వదలట్లా. సో అవకాశం అద్భుతంగా మారాలి అంటే కంఫర్ట్ జోన్ ని వదలాలి మై డియర్ ఫ్రెండ్స్. ఆ కంఫర్ట్ జోన్ ఎప్పుడైతే వదులుతామో, కాలు కదుపుతాం, కథం తొక్కుతాం, కళలు నెరవేర్చుకుంటాం. చెక్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే ఈ రోజు మనం చేసే పనిని బట్టే నెక్స్ట్ మన భవిష్యత్తు అనేది, మన పిల్లల భవిష్యత్తు అనేది ఆధారపడి ఉంటుంది. సో నాకు ఆ భయం, నా పిల్లలు ఏమైపోతారో, నా పిల్లలకి ఎటువంటి లైఫ్ ఇవ్వాలి అని చెప్పేసి భయపడుతూ ఉండేటోని. సో 2015లో నేను జాబ్ లో, జియోలో వర్క్ చేసేటప్పుడు, అక్కడ అంబానీ గారు రాసిన ఒక కొటేషన్. సో ఆయన రాసుకుంది అప్పుడు తీసుకున్న 2015లో తీసుకున్న ఫోటో. ఎందుకంటే మన కళలు గొప్పగా ఉన్నాయి, కానీ మన ప్రయత్నాలు చప్పగా ఉండేవి అప్పట్లో. అదే 18,000 జీతంలో ఎక్కడ అవుతుంది? కానీ లైఫ్ లో ఏదో ఒకటి అవ్వాలి, ఏదో ఒకటి అవ్వాలి. అది అవ్వాలంటే మనకున్న డ్రీమ్స్ ఎలా ఉండాలంటే బిగ్గర్ గా ఉండాలి. మన డ్రీమ్స్ ఎలా ఉండాలా, మన కళలు ఎలా ఉండాలా, చాలా గొప్పగా ఉండాలి, చాలా పెద్దగా ఉండాలి. అంబిషన్స్ హయ్యర్ గా ఉండాలి. అంబిషన్స్ ఎలా ఉండాలంటే చాలా ఎత్తులో ఉండాలి. అందనంత ఎత్తులో అందేది ఎవరైనా అందుతారండి, చేతికి అందేది ఎవరైనా తీసుకోగలుగుతారు. కానీ అంబిషన్స్ ఎలా ఉండాలంటే అందనంత ఎత్తులో ఉండాలి, దానికోసం ప్రయత్నం చేయాలి. అండ్ అవర్ కమిట్మెంట్ డీపర్, అంటే చాలా లోతుగా. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నట్టు మన కమిట్మెంట్ చాలా డీప్ గా ఉండాలి. డీప్ లవ్ అంటారు కదా, డీప్ లవ్ అంటారు. ఆ డీప్ లవ్ లో ఉన్నప్పుడు ఏమైతే పిచ్చోళ్ళు అయిపోతారు, అవునా? అలాగే ఇక్కడ కూడా వెస్టేజ్ పైన నీ యొక్క కమిట్మెంట్ కూడా డీప్ గా ఉండాలి. వెస్టేజ్ అంటే పిచ్చిగా ఉండాలి. వెస్టేజ్ అంటే ఎలా ఉండాలి? పిచ్చి పట్టాల. అండ్ అలాగే అవర్ ఎఫర్ట్స్ గ్రేటర్, మన ప్రయత్నం అనేది ఎలా ఉండాలంటే చాలా గొప్పగా ఉండాలి ప్రయత్నం. అలా ఉంటే ఏదైనా సాధించగలుగుతారని ఆయన ధీరుభాయ్ అంబానీ గారు రాసుకున్నారు. సో సేమ్ ఆ యాటిట్యూడ్ నేను తీసుకున్నాను. ఆ యాటిట్యూడ్ యాజ్ ఎ బ్రాంజ్ డైరెక్టర్ ఎప్పుడైతే నేను షీల్డ్ తీసుకున్నానో, ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కడం, ఆ రోజు నాగేంద్ర సార్, రాజేష్ సార్,
సుభేష్ శెట్టి సార్ వచ్చారు, 10 lakhs అన్నారు. అప్పుడు చూసినప్పుడు అప్పుడు డిసైడ్ అయినా, ఎస్, చాలా బిగ్ డ్రీమ్ పెట్టుకోవాలి వెస్టేజ్ లో. ఏంటి అంటే 5 సంవత్సరాల్లో నాకు ఇల్లు ఉండాలి, కారు ఉండాలి, ₹1,00,000 చెక్ ఉండాలి. 5 years నేను అనుకున్నది. ఎందుకంటే ఇక్కడ ఎంత ఎన్ని రోజులు పడుతుంది, అనుభవం లేదు, ఇంతకుముందు నెట్వర్క్ అనుభవం లేదు. కాబట్టి 5 years లో నాకు ఇల్లు ఉండాలి, కారు ఉండాలి, ₹1,00,000 చెక్ ఉండాలి. యాజ్ ఎ బ్రాంజ్ డైరెక్టర్ ఉన్నప్పుడు నేను డిసైడ్ అయింది. అర్థమవుతుంది. 10,000 20,000 కావాలని కోరుకోలే నేను. నేను కోరుకుందల్లా 5 years టైంలో నాకు ఇల్లు ఉండాలి, కారు ఉండాలి, ₹1,00,000 ఉండాలి, 12 లక్షలు అప్పు తీర్చేయాలి. ఇది నేను పెట్టుకుంది. మరి ఈ డ్రీమ్ అనేది పెద్దదా కాదా? మరి దానికోసం అంబిషన్ కూడా హైలో ఉంది. అండ్ కమిట్మెంట్ చాలా డీప్ గా ఉన్న 5 years తీసుకున్నా. 5 years కమిట్మెంట్. అండ్ నా ఎఫర్ట్స్ కూడా అట్లనే ఉన్నాయి. రోజు 8 నుంచి 9 మీటింగ్లు యావరేజ్ గా చేసేది. హైయెస్ట్ మీటింగ్స్ 14. ఒక్క రోజులో నేను చేసిన హోమ్ మీటింగ్ స్టార్టింగ్ లో 14 హోమ్ మీటింగ్లు చేసిన సింగిల్ డేలో. 360 కిలోమీటర్లు తిరిగిన సింగిల్ బైక్ పైన. తెలుసా? అలాంటి ఎఫర్ట్స్ పెట్టాను. నన్ను నేను చెప్పుకుంటా, ఐఎమ్ ప్రౌడ్ గా ఫీల్ అవుతా, శభాష్ రా కిరణ్ అనుకుంటా. ఆ రోజు అలా చేశాను కాబట్టి ఈ రోజు హ్యాపీగా నా లైఫ్ ను లీడ్ చేస్తాను. వాట్ అబౌట్ యూ? వాట్ అబౌట్ యూ? మీరేం ఆలోచిస్తున్నారు? మీ కళలు ఏంటి? బిగ్గర్ గా ఉన్నాయా, స్మాలర్ గా ఉన్నాయా? మీ అంబిషన్స్ అనేవి లోయర్ గా ఉన్నాయా, హయ్యర్ గా ఉన్నాయా? మీ కమిట్మెంట్ అనేది డీపర్ గా ఉన్నదా, జస్ట్ ఏదో ఉన్నామంటే ఉన్నదా? అండ్ అలాగే మీ ఎఫర్ట్స్ అనేది గొప్పగా పెడుతున్నారా, ఏదో చూద్దాంలే చేద్దాంలే అనుకుంటున్నారా? చెక్ చేసుకోండి. టైం అనేది చాలా వాల్యుబుల్. ఈ రోజు ఈ క్షణం గడిచిపోయింది, మళ్ళీ తిరిగి రాదు. మళ్ళీ తిరిగి రాదు. వస్తుందా? రాదు. సో కాబట్టి ఒక 1 minute 1 second 1 minute వేస్ట్ అయిపోతుందంటే మళ్ళీ తిరిగి రాదు. అటువంటి క్షణాల్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి? కరిగిపోతున్న కొవ్వొత్తి కూడా మంచి వెలుగునిస్తుంది. చివరి క్షణం వరకు కూడా వెలుగునిస్తుంది. ఎస్ ఆర్ నో? మరి అలాంటిది మనం మనిషి, ఇంత నాలెడ్జ్ ఉంది, ఇంత ఏది మంచి ఏది చెడు ఏది చెడ్డదనేది మనకు తెలుసు. మరి జీవితం ఇంతేనా? ఇట్లనే వెళ్ళిపోవాలనా? ఒకసారి చెక్ చేయి. ఎందుకంటే మనం తీసుకునే నిర్ణయం బట్టి మన భవిష్యత్తు ఉంటుంది. ఎస్ ఆర్ నో? సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సో ఈ రోజు నేను చెప్పే మాటలు తీసుకుంటారని నేను కోరుకుంటున్నా. ఎస్, ప్రతి ఒక్కరికి డ్రీమ్ ఉంటుంది. ఆ డ్రీమ్స్ మీకు కూడా ఉన్నాయని నేను అనుకుంటున్నా. ఎస్, మరి ఇక్కడ డ్రీమ్ కోసం ఒక చిన్న స్టోరీ చెప్తా. ఒక పేద బ్రాహ్మణుడు ఉంటాడు. పేద బ్రాహ్మణుడు అన్నమాట. సో ఆయన ఎప్పుడు కూడా దేవుణ్ణి మొక్కుతా ఉంటాడు, పూజలు చేస్తా ఉంటాడు, చాలా రకాలుగా. సో ఆ పేదరికం పోగొట్టుకోవడానికి ఆ దేవుని ఎప్పుడే మొక్కుతూనే ఉంటాడు, ప్రేయర్ చేస్తూనే ఉంటాడు. రైట్? సో ఆ రకంగా ఉన్న వ్యక్తి, మరి ఆయనకి ఏంటంటే చాలా పేదవాడు, ఫుడ్ లేదు, ఏదన్నా ఇట్లనే ఏదన్నా ఇంటింటిది ఇల్లు తిరిగి భిక్షాటన చేసుకొని జీవితాన్ని కొనసాగిస్తుంటాడు. పెళ్లి కాలేదు. ఇటువంటి టైంలో, అర్థమవుతుంది నేను చెప్పే, జాగ్రత్తగా వినండి. ఇటువంటి టైంలో సో ఆయన అట్లా రోజు అట్లా వెళ్తా ఉంటాడు. అలా వెళ్ళే టైంలో ఒక చెట్టు కింద ఒక కుండ అనేది కనిపిస్తుంది. ఆ కుండ అనేది కనిపిస్తుంది. సో ఆ కుండ కనిపించిన తర్వాత ఒకసారి అటు ఇటు చూసిన తర్వాత ఆయన అనుకుంటాడు, ఈ కుండ ఎవరు తీసుకెళ్ళట్లే కాబట్టి వెళ్ళి తీసుకుందాం అని చెప్పేసి ఆ కుండను తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటాడు. ఇంట్లో పెట్టుకున్న తర్వాత ఆయన ఏం కుండ అది అంటే దాంట్లో మొత్తం వెన్న వస్తా ఉంటుంది. దాంట్లో వెన్న వస్తా ఉంటది అనమాట. అర్థమవుతుంది నేను చెప్పేది? వెన్న వస్తుంటది, వెన్న తింటాడు. వెన్న తిని మంచిగా ఆయన పడుకునే బెడ్ ఏదైతే ఉందో ఆ మంచం పైన ఉట్టి ఉంటది. ఆ ఉట్టి మీద కుండ పెడతాడు. ఆ ఉట్టి మీద కుండ పెట్టి పడుకుంటాడు. సో పడుకున్న తర్వాత ఏమవుతుంది, తెల్లారుతుంది. తెల్లారిన తర్వాత చూస్తే ఆయన మీద మీద పడుతున్నట్టు అనిపిస్తుంది. ఏదో పడుతున్నట్టు అనిపిస్తుంది. చూస్తే ఆ కుండలోంచి ఆ వెన్న అనేది పొంగిపోయి మీద పడతా ఉంటది. పొంగిపోయి మీద పడతా ఉంటది. అరే ఏంటిది? అరే ఇట్లా వస్తుంది ఏంటి? ఒక అక్షయ పాత్ర లాగా. సో ఇక్కడ వెన్నని నైట్ సగం తిన్నా మళ్ళీ ఫుల్ అయిపోయి వచ్చేస్తుంది అని చెప్పేసి ఆయన ఏం చేస్తాడంటే ఆ వచ్చేదాన్ని మొత్తం తోడి వేరే కుండలలో నింపుతా ఉంటాడు. నింపి అమ్ముతాడు. వచ్చిన ఎవరైతే అందరికి ఊళ్ళో ఉన్న వాళ్ళకి నా దగ్గర వెన్న దొరుకుతుందని చెప్పేసి అందరికి వెన్న అమ్ముతా ఉంటాడు. తీస్తా ఉంటే వస్తా ఉంటది. తీస్తా ఉంటే వస్తా ఉంటది. అర్థమవుతుందా? సో ఆ రకంగా ఆయన కొంచెం పర్ల ఒకప్పుడు సో అందరిని భిక్షాటన చేసే వ్యక్తి ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తున్నాడు? సో మంచిగా డబ్బు సంపాదిస్తున్నాడు. ఆ కుండ ద్వారా వచ్చే వెన్న నుంచి డబ్బు సంపాదిస్తా ఉంటాడు.
సో ఆ రకంగా మంచిగా హ్యాపీగా అనిపిస్తుంది. తర్వాత ఏం చేస్తారంటే అరే దీన్ని అమ్మేసి సో డబ్బు వస్తుంది కదా, ఇంకా ఏదన్నా తీసుకుందాం, ఇంకా ఏదన్నా తీసుకుందాం అని చెప్పేసి ఆయన ఏం చేస్తారంటే మేకల్ని కొంటాడు. మేకల్ని కొంటాడు. సో మేకల్ని కొని ఒక 2 మేకల్ని కొంటాడు. ఆ 2 మేకలు కాస్త కొన్ని సంవత్సరాల తర్వాత అవి చాలా మేకలు అయిపోతాయి. అవి అమ్మేసి మళ్ళీ డబ్బు తీసుకుంటాడు. ఇంకా పెద్ద స్థాయిలోకి వెళ్ళాలని చెప్పేసి ఆలోచన పెరుగుతుంది, కళలు పెరుగుతాయి. సో పెద్ద స్థాయిలోకి వెళ్ళాలని చెప్పేసి ఆయన ఆ మేకలు కూడా అమ్మేసి ఒక బర్రెలను కొంటాడు. ఆ బర్రెల నుంచి పాలు వస్తుంది, నెయ్యి వస్తుంది, పెరుగు వస్తుంది, ఇవన్నీ వస్తా ఉంటాయి. సో అదే అదే డబ్బు అనేది ఇంకా 2 అంతలు, 3 అంతలు, 10 అంతలు అవుతుంది. అయిన తర్వాత ఆయన ఏం చేస్తాడంటే ఒక మంచి ఇల్లు తీసుకుంటాడు. మంచి ఇల్లు తీసుకుంటాడు. సో అదే టైంలో సో ఇంతకుముందు పేదవాడిగా ఉన్నప్పుడు ఏదైతే వాళ్ళ మేనమామ డబ్బులు లేదని చెప్పేసి పిల్లనీనని చెప్పిన మేనమామ అప్పుడు పిలిచి మరీ పిల్లనిస్తాడు. ఎందుకంటే డబ్బు సంపాదించాడు కాబట్టి, ఇల్లుంది, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయని చెప్పేసి ఇస్తారు. ఇచ్చిన తర్వాత సో కొన్ని సంవత్సరాల తర్వాత ఒక బాబు అవుతాడు. సో ఆ బాబు అయిన తర్వాత సో పెద్ద గార్డెన్ ఉంటది. ఆ గార్డెన్‌లో ఆడుకుంటా ఉంటారు. సో మనోడు చిన్న పిల్లోడు కాబట్టి పరిగెడతా ఉంటాడు. ఇష్టం వచ్చినట్టు పరిగెడతా ఉంటే సో మనోడు ఏం చేస్తాడంటే ఆ బ్రాహ్మణుడు సో ముందు ప్రేమగా చెప్తాడు. బుజ్జగించి చెప్తాడు. వినరు. తర్వాత కర్ర తీసుకొని తన చేతిలో కర్ర ఉంటది కదా! కట్టెతో మనం ఏం చెప్తాం ఇననప్పుడు కట్టెకి పని చెప్తాం. ఆ కట్టె తీసుకొని పరిగెడతా ఉంటాడు మనోడు పాటు. ఏది పిల్లోడు. పిల్లోని వెంట ఈ బ్రాహ్మణుడు పరిగెడతా ఉంటాడు. పరిగెడతా ఉంటాడు. పరిగెడతా ఉంటాడు. పిల్లోడు దొరకగానే తీసి ఒక్క కర్రతోటి, కట్టెతోటి ఒక దెబ్బ బాబుని కొడతాడు. ఏం జరుగుతది అప్పుడు? చెప్పండి. మనం గూడా కొట్టే ఉంటాం గదా! రైట్? ఏం జరుగుతుంది? బాబుకి దెబ్బలు తగులుతాయా? లేవా? యెస్ ఆర్ నో? ఎప్పుడైతే ఆ దెబ్బ కొడతాడో ఎంటనే ఆయన మొహం మీద మొత్తం ఏదో తడిగా పడ్డట్టు అనిపిచ్చింది. తడి తడిగా ఏదో మీద పడినట్టు అనిపిచ్చింది. మొహం మీద తడిగా ఏదో నీళ్లు పడ్డట్టు, ఏదో పడ్డట్టు అనిపిచ్చింది. ఏందని లేచి చూస్తే ఏంటిది అది అంటే, ఆ కుండలో పైన ఉట్టి మీద కట్టిన ఉట్టి ఉంది గదా! ఆ కట్టిన ఉట్టిలో ఉన్న కుండ పగిలిపోయి ఆయన మీద పడింది. జరిగిన విషయం ఏంటంటే, మనోడు కర్రని ఎప్పుడు పక్కన పెట్టుకుంటాడు. ఎందుకంటే ఏదైనా కుక్కలు ఇయి వచ్చినప్పుడు వాటిని కొట్టాలని చెప్పేసి ఉద్దేశంలో పట్టుకొని పక్కన పెట్టుకొని పడుకుంటాడనమాట. సో, ఆహ్, ఇదంతా జరిగింది ఎక్కడ అంటే తన కలలో. నిజంగా గాదు. జీవితంలో గాదు. ఇదంతా జరిగిందెక్కడ? కలలో జరిగింది. ఆ బాబుని కొట్టబోయి ఏం జేసిండంటే, ఉట్టిని కొట్టిండు. బాబుని కొట్టబోయి ఏం జేసిండు, ఉట్టిని కొట్టేసరికి ఏమైంది, ఉట్టి మీద ఉన్న కుండ పగిలిపోయి, మొత్తం ఆయన మీద వెన్న పడిపోతది. అప్పుడు ఆ కుండ గూడా పగిలిపోద్ది. నెక్స్ట్ సోర్స్ లేదు. సో, ఆ ఒక్క పూట మాత్రమే తినగలిగాడు. తర్వాత తిందామంటే కుండ పగిలిపోయింది. అర్థమవుతుందా? సో, దీంట్లో ఏం గ్రహించారు మీరు? రెస్పాండ్ అవ్వాలి. ఏం గ్రహించారు? ఫాస్ట్‌గా. ఏం గ్రహించారు? ఈ స్టోరీలో మీరు గ్రహించిందేంటి? అంటే ఆ బ్రాహ్మణుడు కలగన్నాడు గదా! ఆ కల అనేది నిద్రబోయి కన్నాడా? మేల్కొనుండి కన్నాడా? ఎలాగన్నాడు? నిద్రబోయి కలగన్నాడు. రైట్? మేల్కొనుండి గాదు. సో, మనం జెప్తుంటాం గదా! అబ్దుల్ కలాం గారు చెప్పారండి గొప్ప మాట. నిద్రబోయి కలలు గనేది కల గాదు. నిద్ర పట్టకుండా చేసేది అసలైన కల అని జెప్పేసి చెప్తుంటాం. సో, ఇక్కడ గూడా ఆయనకు అవకాశం వచ్చింది. మంచి అవకాశం వచ్చింది. అవకాశంలో నిద్రపోయి కలగన్నాడు. నిద్రలో ఏం జరుగుతుందో తెలియదు. రైట్? సో, వచ్చిన అవకాశాన్ని కోల్పోయిండు. చేజేతులారా పోగొట్టుకున్నాడు. అలాగే వెస్టేజ్ అవకాశం గూడా వచ్చిందండి. మీ డ్రీమ్ నెరవేర్చుకోవడం కోసం మీ ఇంట్లోకి అప్లైన్ ద్వారానో, మెంటర్స్ ద్వారానో, నీ ఫ్రెండ్ ద్వారానో, నీ నైబర్ ద్వారానో అవకాశం వచ్చింది. అవకాశం వచ్చినప్పుడు పడుకొని కలలు కనొద్దు. నిద్రపోయి కలలు కనొద్దండి. పరిగెడుతూ కలలు కనండి. పని చేస్తూ కలలు కనండి. హాయిగా నిద్రపోయి ఆసనాలేసి కలలు కంటే గిట్లనే జరుగుతది. వచ్చిన అవకాశం దూరమైపోతది. పరిగెడుతూ, పని చేస్తూ కలలు కనండి. ఆ కల ఖచ్చితంగా నెరవేరుతది. అంతేగాని ఈ బ్రాహ్మిన్స్ లాగా నిద్రపోయి హాయిగా కలలు కనొద్దు. వచ్చిన అవకాశాన్ని చేజార్చుకోవద్దు. అర్థమవుతుందా? సో, కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ ఈ అవకాశాన్ని వెస్టేజ్ అనే అవకాశాన్ని ఎవ్వరు గూడా వదులుకోవద్దు. మరి చూడండి ఇది నా ఇల్లు. మా ఊర్లో ఉన్న ఇల్లన్నమాట.
సో నేరేడ్చల్ల పక్కన సో కల్లూరు అనే గ్రామం, సూర్యాపేట డిస్టిక్ అన్నమాట. సో అక్కడ సో నేను ఎప్పుడు చెప్తుంటా, అవమానం ఎదురైతే దాన్ని నేను వదులుకోను అని. సో ఈ గృహప్రవేశం, మా ఇంట్లో ఈ గృహప్రవేశం జరిగేటప్పుడు ఈ బాత్రూమ్స్ కట్టిలేవు. మరి ఏం సార్ బాత్రూమ్ గురించి మాట్లాడుతున్నారంటే, చెప్పాక అవమానాలకి సన్మానం జరగాలి, అక్కడ సమాధానం చెప్పాలి అని. రైట్. అది ఆ ఇంటికి ఇప్పుడు ఇది రీసెంట్ గా తీసింది, లాస్ట్ 6 months బ్యాక్ తీసినది అనమాట ఫోటో. ఏది? ఈ ఇల్లు ఫోటో. సో మరి ఇదేమో అప్పట్లో తీసింది, చాలా రోజుల క్రితం, అప్పుడు బాత్రూమ్స్ కట్టినప్పుడు తీసిన ఫోటో అన్నమాట. సో ఎందుకు అంటే ఈ గృహప్రవేశానికి వచ్చిన దాంట్లో ఎవరో ఒకరు ఉంటారు కదా, మనల్ని పొడిచేటోళ్ళు, దెప్పి పొడిచేటోళ్ళు, అవమానించేటోళ్ళు ఉంటారు కదా. అందులో ఒక అతను. సో ఏంటంటే, అరే చివరికి అప్పుడు ఇల్లు అయితే కట్టినా బాత్రూమ్స్ కట్టలే. చిన్న పల్లెటూర్లలో ఏముంటే చిన్న దడిలాగా కడుతుంటారు కదా, కట్టెలతోటో చీరలతోటో కడతా ఉంటారు, తాటాకులతోటో కడతా ఉంటారు. ఆ రకంగా ఉన్నది. అట్లా ఉన్న దాంట్లో చివరికి ఏమన్నాడంటే ఆయన గృహప్రవేశం రోజు, అరే వల్లపట్ల కనీసం స్నానం చేయడానికి బాత్రూమ్ లేదురా, ఇల్లు అయితే కట్టుకున్నారు కానీ. ఎందుకంటే ఆయన ఎప్పుడు తిప్పిపొడుస్తా ఉంటాడు. ఎప్పుడు కూడా తిప్పిపొడటం అంటే ఏమంటారు, అవమానిస్తా ఉంటాడు. ఇది లేదు అని మాకు గుచ్చుతా ఉంటాడు. ఎప్పుడైతే అది అన్నాడో, అది అన్న తర్వాత వెంటనే ఇట్లా కాదు బాత్రూమ్ ఉండాలని చెప్పేసి వెంటనే బాత్రూమ్ కట్టేసి. ఎందుకు నేను ఇది చెప్తున్నానంటే నా యాటిట్యూడ్ గురించి చెప్తున్నా. ఎవడన్నా అవమానిస్తే కాముగా కూర్చొని ఏడవను. ఏడ్చే రకం కాదు నేను. రైట్. సమాధానం చెప్పే రకం, ఆ రకంగా. అండ్ రెండోది వచ్చేసి ఆఫీస్ లో చిన్న చిన్న ట్రీట్లు జరుగుతూ ఉంటాయి. ఫ్రెండ్స్ ఇప్పుడు ఎవరైతే కొలీగ్స్ ఉన్నారో బయటికి వెళ్ళి బిర్యానీస్ లంచ్ టైంలో చేయడం, సాయంత్రం స్నాక్స్కి వెళ్ళటం, లేకపోతే ఏదన్నా జ్యూసులు తాగటం, ఇట్లా చిన్న చిన్నవి ఉంటాయి కదా ఆఫీస్ లో. అలాగే మా ఆఫీస్ లో కూడా ఇట్లానే జరుగుతూ ఉంటది. 2 రోజులకోసారి, 3 రోజులకోసారి, ఒకసారి ప్రతిరోజు జరుగుతూ ఉంటది. సో మా శాలరీలు వచ్చేసి 18,000, వాళ్ళ శాలరీలు వచ్చేసి 40,000, 50,000, 70,000 ఉంటాయి. వాళ్ళు ప్రతిరోజు హ్యాపీ అండి. నిజంగా చెప్పాలంటే అనిపించేది మాకు, ఏం లైఫ్ రా వీళ్ళది, 40,000, 50,000 సంపాదిస్తున్నారు. రోజు ఏదంటే అది తింటున్నారు, ఏదంటే అది తెచ్చుకుంటున్నారు, ఏ సినిమాకంటే ఆ సినిమాకి వెళ్తున్నారు, ఏ టూర్స్ అంటే ఏదన్నా సండే ఎక్కడికైనా వచ్చిన పలాన్ని అక్కడ వెళ్దామంటే వెళ్ళేటోళ్ళు గ్రూప్ గా. కానీ మేము వెళ్ళేటోళ్ళం కాదు. ఎందుకంటే వచ్చే 18,000 ఆ పైన 12 లక్షల అప్పు. మరి వీటిలలో ఈ 12 లక్షల అప్పుతోటి వచ్చే 18,000 తోటి ఇట్లాంటి రూ. 10, కనీసం రూ. 10 ఖర్చు పెట్టాలన్నా 100 సార్లు ఆలోచించాలి. చూడండి ఎంత ఘోరమైన పరిస్థితో. ఆ టైంలో ఒక్కొక్కసారి వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చేటోళ్ళు. అరే తినండ్రా బాబు ఏం కాదులే అని చెప్పేసి, మేము బిజీగా ఉన్నామని చెప్పేది మొబైల్ టెక్నీషియన్. చాలా మంది కస్టమర్లు వచ్చిరనా, ఫోన్లు ఉన్నాయి అన్నా అనేటోళ్ళం. ఎట్లాంటి వాళ్ళని అన్నా అనేటి, ఎందుకంటే మాకంటే పెద్దోళ్ళు కదా. సో ఆ టైంలో వాళ్ళు తెచ్చి ఇచ్చినా కానీ తినకుండా డస్ట్‌బిన్‌లో పడేసేది నేనైతే. ఒకసారి తిందామని ట్రై చేసినా లోపలికి వెళ్ళకపోయేది. ఎందుకంటే అరే ఇందులో నా డబ్బు లేదు కదా. లేదు తీసుకొచ్చి ఇచ్చినందుకు నాకన్నా కొంచెం ఎస్ఎల్‌బి ఉండాలి కదా. రైట్. సో అది లేదు, తింటే అది లేదు అని చెప్పేసి నాకు నేను చాలా బాధపడేటోడిని. అరే కనీసం 10, 20 రూపాయలు ఖర్చు పెట్టడానికి వెనకాడుతున్నానంటే అసలు ఏంట్రా ఈ లైఫ్ అనిపించేది. కానీ వాళ్ళు మాత్రం మంచి లైఫ్‌ని లీడ్ చేసేటోళ్ళు. ఒక బర్త్‌డేలు వచ్చిందంటే ఫుల్ దావతులు ఇచ్చేటోళ్ళు. మమ్మల్ని అడిగితే మేమెక్కడ ఇచ్చేది పార్టీలు. కనీసం కేక్ కూడా కట్ చేసేటోళ్ళం కాదు, టు బి ఫ్రాంక్లీ. సో వాళ్ళే ఆఫీస్ వాళ్ళే కేక్ తీసుకొచ్చి కట్ చేయించేటోళ్ళు. ఆ రకంగా ఉన్న సిట్యుయేషన్. అక్కడ నేను అనుకున్నా, అబ్బా నాకు కూడా ఒక 30, 40,000 వస్తే నేను కూడా ఇంత హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుండే కదా. ఖచ్చితంగా లైఫ్ లో 30,000, 40,000 సంపాదించాలబ్బా. సంపాదించాలా, వీళ్ళలాగా ఎంజాయ్ చేయాలి లైఫ్ ని అని చెప్పేసి అనుకున్నా. చాలా సందర్భాల్లో అది అనిపించింది. అలాగే బిఫోర్ మ్యారేజ్ సో ఒక మంచి బైక్ ఉండే, యూనికార్న్ బైక్ ఉండే, 72,000 పెట్టి తీసుకున్నా. సో అదే టైంలో వర్షం పడుతున్నప్పుడు చాలా జాలీగా, చాలా హ్యాపీగా వెళ్ళేది. ఎంత జాలీగా అంటే మీరు కూడా చేసి ఉంటారు, అవునా కాదా? మీరు కూడా ఇట్లా ఎంజాయ్ చేసి ఉంటారు. వర్షం పడిందంటే ఒక హీరో లాగా ఫీల్ అవుతూ వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎస్ ఆర్ నో? చేసిరా లేదు? ఎంతమంది చేశారండి ఇక్కడ? చాట్ బాక్స్ లో రెస్పాండ్ అవ్వండి. రైట్. సో చేసి ఉంటారు ఖచ్చితంగా. ఈ రకంగా వెళ్ళి ఉంటాం బిఫోర్ మ్యారేజ్. ఇది ఒక లైఫ్ ఎంజాయ్ కిక్ ఇస్తుంది కదా. వర్షంలో కాళ్ళు పైకి అనుకొని సమ్మున వెళ్తుంటే నీళ్లు మొత్తం పైకి వెళ్ళిపోతుంటే ఒక రకమైన అబ్బో మనల్ని మించిన హీరో ఎవరు లేరనే ఫీలింగ్ వెళ్ళేటోళ్ళం. రైట్. ఎస్. కానీ ఆఫ్టర్ మ్యారేజ్ చూసుకున్నట్టయితే సేమ్ సిచ్యువేషన్, సేమ్ బైక్. కాకపోతే నేను ఒక్కడిని లేను అక్కడ, నా భార్య, నా కొడుకు, నా కూతురు, నలుగురు ఉన్నాం. ఎస్. ఇప్పుడు చెప్పండి, మీరు కూడా సేమ్ సిచ్యువేషన్లు ఉంటే ఇప్పుడు మీరు ఎంజాయ్ చేస్తారా? ఈ సిచ్యువేషన్స్ లో నీ భార్య, నీ కూతురు, నీ కొడుకు తడుస్తుంటే, అదే వర్షంలో తడుస్తుంటే, అదే వాటర్ లో జాలీగా రయ్యమని వెళ్తారా? వెళ్ళం కదా.
రైట్. ఏం చేస్తాం? పక్కకి వర్షం ఉంది, వాటర్ ఉందని ఎక్కడైతే సేఫ్‌గా ఉంటామో, ఎక్కడ తడవకుంటామో అక్కడికెళ్దాం. పిల్లలు తడుస్తున్నారనే ఉద్దేశం వెంటనే పక్కకెళ్ళిపోతాం. రైట్? సో, నేనిక్కడ చాలా సందర్భాల్లో ఇలా తడిచిన రోజులున్నాయి. దాదాపుగా ఒక 15 నిమిషాలు, 20 నిమిషాలు వర్షంలో ముద్దగా తడిసిన రోజులున్నాయి. అండ్ అలాగే అలా రోడ్డు పక్కన ఆగితే కార్లు, బైకులెళ్ళినప్పుడు ఆ నీళ్లు మీద పడిన రోజులున్నాయి. అప్పుడనిపిచ్చింది, అరే! ఆ కారు మహా అంటే ఓ 10,00,000 ఉంటది. ఆ 10,00,000 కార్. అదే కార్ నాకుంటే ఇప్పుడు దాంట్లో అదే టైంలో నా పిల్లల్లాంటి పిల్లలు ఆ కార్‌లో ఎళ్తే ఎలా ఉంటది? నా పిల్లల్లాంటి పిల్లలు ఆ కార్‌లో ఎళ్తే ఎలా ఉంటది? దాన్ని చూస్తే ఏమనిపిస్తది? అరే! ఏం లైఫ్‌రా నాది అనిపిస్తదా? అనిపిచ్చదా? అలాంటి సందర్భాలు నాకు చాలా ఎదురైనయి. చాలా ఎదురైనయి. ఆ టైంలో అనుకున్న లైఫ్‌లో ఖచ్చితంగా నా పిల్లల్ని కార్‌లో తిప్పాలి. సో, ఎండైనా, వానైనా, చలైనా ఏదైనా వాళ్ళని ఆ కార్‌లో వాళ్ళకొక సేఫ్‌గా వాళ్ళని తీసుకెళ్ళాలి. ఈ పరిస్థితి ఉండకూడదు. ఖచ్చితంగా నేను ఫ్యూచర్‌లో కార్ తీసుకుంటా. ఖచ్చితంగా నా పిల్లల కోసం నేను పని జేస్తా అని జెప్పేసి నేను బలంగా నిర్ణయించుకోవడం జరిగింది ఆ సందర్భంలో. అలాగే చూసుకున్నట్టయితే ఇగో ఇది చెప్పినట్టు ఐస్ క్రీమ్ పార్లర్ ఇది విజయవాడలో. విజయవాడలో నందమూరి రోడ్‌లో పెట్టిన ఐస్ క్రీమ్ పార్లర్ అన్నమాట. అదే ఐస్ క్రీమ్ పార్లర్, అదే ఇల్లు నాకు. అదే ఐస్ క్రీమ్ పార్లరు, అదే ఇల్లు. జస్ట్ ఐస్ క్రీమ్ పార్లర్ ఉంది గదా! ఒక పార్టిషన్ చేసి ఎనకాలనే ఉండేటోన్ని. అర్థమవుతుందా? సో, ఇటువంటి పరిస్థితి. తర్వాత మొబైల్ షాప్. సో, నేరేడ్చర్లలో 2015లో మొబైల్ షాప్ పెట్టానన్నమాట. ఆ మొబైల్ షాప్ అండ్ తర్వాత 2018కొచ్చిన తర్వాత నా ఇల్లు, నేను, నా భార్య, నా పిల్లల పరిస్థితి ఇది. నా పిల్లల పరిస్థితి, నా ఇంటి పరిస్థితి ఇది. చూడండి మై డియర్ ఫ్రెండ్స్. సో, అప్పట్లో జెట్లుండేయి గదా! రౌండ్ రౌండ్‌గా ఆల్ ఔట్ గూడా గాదు. జెట్ కాయిన్స్ ఉంటాయి గదా! ఆ కాయిన్స్ కొనుక్కోవడం చాలా ఖర్చుతో కూడుకున్న పని అని జెప్పేసి మస్కిటోకి దోమ తెర తీసుకొచ్చి కట్టుకున్నాం. ఎందుకంటే ప్రతిరోజు అది ముట్టించాలి. ప్రతిరోజు రూ. 5, రూ. 10 ఖర్చే. రైట్? రూ. 5, రూ. 10 ఖర్చు. అది గూడా పెట్టలేని పరిస్థితి. ఎందుకు అవసరమా అని జెప్పేసి దోమ తెర అయితే మంచిగా ఒక 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలొస్తది. అంటే చూడండి నా సిట్యుయేషన్ మీకు అర్థం అవుతుందనుకుంటున్నా. నా ఆర్థిక పరిస్థితులని జెప్పాను గదా! ఇటువంటి ఘోరమైన, దరిద్రమైన, దారుణమైన లైఫ్ స్టైల్ నాది. ఉదయం జాబ్‌కెళ్తే నైట్ 10 గంటలకొస్తే మళ్ళా నైట్ 11 గంటలకు కూర్చుంటే ఉదయం 3, 4 గంటల వరకు మొబైల్స్ రిపేర్ జేసి, ల్యాప్‌టాప్ రిపేర్ జేసి మళ్ళా ఎళ్ళేది నేను తెలుసా? తెల్లవార్లు నాకు పనే. రోజు 2, 3 గంటలు మాత్రమే నిద్రపోయేది. నిజంగా దేవుడు ఆయుష్ ఇచ్చిండు గానీ, లేకపోతే అదే టైంలో నాకు ఆయుష్ గూడా ఉండేది గాదు. సరిగ్గా నిద్ర లేక, ఎయిర్ ఫాలింగొచ్చి, మైగ్రేనొచ్చి, ఎక్కడలేని చిరాకు, ఎక్కడలేని కోపం. కనీసం పిల్లలతో కలిసి ఆడుకున్న రోజు గూడా లేదు తెలుసా? ఆ చిరాకుతో, ఆ కోపంతో. చూడండి మనం చిరాకు, కోపం ఉన్నప్పుడు పిల్లల్ని దగ్గరికి రానిస్తామా? లేదు గదా! అంత ఇరిటేషన్, అంత కోపం ఎవరి మీదనో కాదు. నా మీద, నా పరిస్థితి మీదనే. అటువంటి సిట్యుయేషన్స్ నేను ఎంత ఎదుర్కొన్నంటే, ఎంత స్ట్రగుల్ అంటే, అదేదో సినిమాల రైల్వే ట్రాక్ పక్కనకెళ్ళి అని అరుస్తారు చూసిర్రా గట్టిగా, అట్లా అరవాలనిపిచ్చేది చాలా సందర్భాల్లో. అరవాలనిపిచ్చేది. గట్టిగా అరవాలనిపిచ్చేది. అటువంటి స్ట్రగుల్స్. ఒక్కో టైంలో అనిపిచ్చేది నిజంగా చెప్తున్నా టు బీ ఫ్రాంక్లీ అట్లా బైక్ మీదెళ్తుంటే ఇయన్నీ గుర్తొస్తే దేనికన్నా గుద్దితే బాగుండురా బాబు! చస్తే బాగుండురా బాబు! అనిపిచ్చేది. కానీ మళ్ళా నా పిల్లలు, అరే! నా పిల్లలున్నారు. నా పిల్లలకు హాని చేయగూడదు. ఏదున్నా చచ్చి సాధించేది ఏదీ లేదు. బతకాల. దేవుడు ఏదో ఒక అవకాశం ఇవ్వకపోతాడా? దేవుడు ఏదో ఒక అవకాశం ఇవ్వకపోతాడా? ఆ అవకాశాన్ని నేను తీసుకోబోతున్నా. నా పిల్లలకు మంచి లైఫ్ ఇవ్వకపోతున్నా. ఒక చిన్న ఆశతో బతికేటోడిని. నాకు సపోర్ట్‌గా ఉంది నా భార్య. సో, తను చిన్న చిన్న పనులు బ్యూటీషియన్‌గా ఐబ్రోస్ చేయడం, హెయిర్ కట్ చేయడం, కోన్స్ ఎయటం, ఫేషియల్ జేయడం అయి చిన్న చిన్నయి జస్టు నేర్చుకుంది. నేర్చుకుంది. జస్టు తను చేయించుకోవడానికెళ్లి నేర్చుకొని తను ట్రై జేసి జస్ట్ దాని మీద నెలకి 4,000, 5,000 సంపాదిచ్చేది. ఏదైనా పెళ్ళిళ్ళకొచ్చినాయంటే కొంచెం ఎక్కువొచ్చేది. తను ఫ్యామిలీ లీడ్ జేసేది తెలుసా? నేను ఈ అప్పులు కట్టడం సరిపోయేది. వచ్చిన దాంట్లో వచ్చిన 18,000 ఈ మొబైల్స్ మళ్ళీ ఇంటి దగ్గర చేస్తే వచ్చినవంతా అప్పులు కట్టడమే సరిపోయేది. వడ్డీ కట్టడమే సరిపోయేది. కానీ ఇల్లు మొత్తం గడిపింది తనే. తన డబ్బుతోటి ఇల్లు దాదాపుగా 3 సంవత్సరాలండి.
3 ఇయర్స్ తను ఒక బ్యూటీషియన్ గా చిన్న చిన్న వర్క్ చేసుకుంటూ ఇంట్లోకి బయటికి వెళ్ళేది కాదు. సో చేసుకుంటూ ఒక 3,000 4,000 సంపాదించి ఇల్లుని గడిపించేది. రెంట్ కానీ ఏదైతే ఖర్చులు ఏవైతున్నాయి అన్నీ కూడా అలా సపోర్ట్ చేసింది కాబట్టి నేను వర్క్ చేయగలను ఆ టైంలో. నిజంగా థ్యాంక్స్. నేను మనసు థ్యాంక్స్ చెప్పడం చాలా చిన్న పదమే. అందుకే నేను ఒకటే డిసైడ్ అయ్యాను. ఇప్పుడు కష్టకాలంలో ఇంకొక విషయం ఏంటంటే నాది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్. ఈ సిచ్యువేషన్ లో ఇంకొక ఆమె అయితే వెళ్ళిపోయేది. ఏంట్రా నీకో దండం అని చెప్పేసి వెళ్ళిపోయేది. ఎందుకంటే ఏదో అనుకుని చేసుకున్నా, ఎంతో బాగా చూసుకుంటావు వచ్చి చేసుకున్నా, చివరికి ఇన్ని కష్టాలు పెడుతున్నావు, నాయన నీకో దండం, నీ ప్రేమకో దండం అని గుడ్ బై చెప్పి వెళ్ళిపోయేది. టు బి ఫ్రాంక్లీ తను కాబట్టి అర్థం చేసుకొని సో నేనున్నా, నేను చూసుకుంటా అని చెప్పేసి సపోర్ట్ చేసి ఎప్పుడు సో ఈ కష్టాలు వెస్టేజ్కి వచ్చినప్పుడు సపోర్ట్ లేదు. అది కూడా స్టోరీ ఉంటది. వెస్టేజ్లోకి రాకముందు ఎంత సపోర్ట్ చేసిందంటే, అరే ఇంత కష్టపడుతున్నా కాబట్టి నేను కూడా ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ఎన్నో కష్టాలు, ఎన్నో ఇష్టాలని చంపుకొని, నిజంగా చెప్తున్నా, ఎన్నో ఇష్టాలని చంపుకొని సో తను ఫ్యామిలీని సపోర్ట్ చేసుకుంటూ వచ్చింది. సో నేను ఒకటే అనుకున్నా, నా ఈ కష్టాల్లో నాకు తోడుగా ఉంది కాబట్టి తనకి హ్యాపీ లైఫ్ని ఇచ్చేయాలి. తను కోరుకున్నది నేను ఇచ్చేయాలి. ఇన్ ఫ్యూచర్లో తను కోరుకున్నది నేను ఇచ్చేయాలి. ఏం అడిగితే అది ఇచ్చేయాలి. కార్ అడిగింది కార్ ఇచ్చిన, ఇల్లు అడిగింది ఇల్లు ఇచ్చిన, ఫారెన్ ట్రిప్ తీసుకెళ్ళమన్నది తీసుకెళ్ళినా. ఇంకేం కావాలి చెప్పండి? ఇంకేం కావాలి? ఏది అడిగితే అది ఇస్తున్నాయి. ఎందుకంటే ఒకప్పుడు నన్ను అర్థం చేసుకొని నాకు సపోర్ట్ గా ఉంది కాబట్టి ఈ రోజు తనకి నేను సపోర్ట్ గా ఉండాలి అని చెప్పేసి ఆ రోజు నేను డిసైడ్ అవ్వడం జరిగింది. ఎస్, మరి ఇటువంటి అవమానాలు సో పిల్లని అడిగితే పిల్లని నువ్వేం చేస్తున్నావు పో, నేను పిల్లనివ్వను అన్నామా, వాళ్ళు ఉన్నారు అయిన వాళ్ళే. ఏం చూసి నీకు పిల్లని ఇవ్వాలి, నీకు జాబ్ లేదు ఏం లేదు, ఏది బ్యాట్ పట్టుకొని తిరుగుతున్నావు, ఓ చిన్న చిన్న జాబులు చేస్తున్నావు, చివరికి వెస్టేజ్కి వచ్చిన తర్వాత సో సబ్బులు పేస్టులు పట్టుకొని రోడ్లెంట తిరుగుతున్నావు అని అవమానించిన వాళ్ళు ఉన్నారు. ఆ అవమానాలన్నీ చూస్తే ఇగో గిట్లా గుచ్చుకునేది నాకు. ముందు నుంచి వెనక నుంచి అబ్బా ఏమన్నా ఉన్నారా, అయిన వాళ్ళే అందరూ చుట్టూ ఉన్న వాళ్ళంతా అయిన వాళ్ళే, గుచ్చేటోళ్ళంతా అయిన వాళ్ళే, బయటోళ్ళు కానే కాదు, బయటోళ్ళు కానే కాదు, అయిన వాళ్ళే మనల్ని గుచ్చుతా ఉంటారు, అవమానిస్తా ఉంటారు. ఒక ఫంక్షన్ కి పోయింది లేదు, ఒక ఎక్కడికి పోయింది లేదు. ఎందుకంటే వెళ్ళినప్పుడు నువ్వేం చేస్తున్నావు, అది చేస్తున్నావా, ఇది చేస్తున్నావా అని చెప్పేసి ఏలం చేసేటోళ్ళు, గుచ్చేటోళ్ళు వీళ్ళంతా ఉంటారని అసలు పోకపోయేది. సో అటువంటి పరిస్థితులు నేను ఎదుర్కొన్నా. సో చాలా సందర్భాల్లో ఇది దసరా రోజు జరిగింది. చేతిలో మొబైల్ బ్లాస్ట్ అయింది, బ్యాటరీ బొబ్బలు వచ్చేసినాయి మొత్తం. ఎవ్వరు లేరు ఇంట్లో. నైట్ తెల్లవారుజాము 3 గంటలకి చెప్పా కదా. సో నైట్ రిపేర్ చేసేది మొబైల్స్. ఆ టైంలో బ్యాటరీ పేలిపోయి చెయ్యి మొత్తం బొబ్బలు వచ్చింది. ఆ విషయం నేను చెప్పలా. మా మిస్సెస్ వెళ్ళి విజయవాడలో ఉంది. నేను తెల్లారి ఫెస్టివల్కి వెళ్ళాలి, దసరాకి వెళ్ళాలి. నేను వస్తా, నాకు పని ఉంది కదా, మీరు వెళ్ళండి అని చెప్పేసి వాళ్ళు ముందు రోజే పంపించిన. నెక్స్ట్ డే నేను ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలి. సో ఆ టైంలో ఇల్లు మొత్తం పొగలు పొగలు. ఏం జరిగిందో కొద్దిసేపు అర్థం కాలే. ఎందుకంటే అంత బ్లాస్టింగ్ జరిగింది. అయినా తప్పల. ఎందుకంటే నా ఫ్యామిలీని నేను లీడ్ చేయాలి, వాళ్ళకి నాకున్న అప్పుని తీర్చుకోవాలి, వాళ్ళకి మంచి లైఫ్ ఇవ్వాలంటే నేను రిస్క్ తీసుకోవాలి, తప్పదు. ఇట్లాంటి బ్లాస్టింగ్లు చాలా జరిగినాయి. చేతులు కాల్చుకున్న రోజులు చాలా ఉన్నాయి. ఎందుకంటే మొబైల్ రిపేర్ చేసేటప్పుడు మీకు చూస్తే తెలుస్తుంది, అంత ఈజీ కాదు. ఆ రకంగా ఎన్నో రకాల రిస్కులు పడ్డా, ఎన్నో రకాల అవమానాలు పడ్డా. దేనికోసం అంటే ఒకటి, నా పిల్లల భవిష్యత్తు కోసం నేను తీసుకున్న నిర్ణయమే వెస్టేజ్. ఆ వెస్టేజ్ లో సక్సెస్ కావాలి. 2015లో నాకు అవకాశం వచ్చినప్పుడు నేను అవకాశం తీసుకోవాలి వెస్టేజ్ ని. ఈ సబ్బులు పేస్ట్ నాకెందుకులే అనుకున్నా. చివరికి లీవ్ అడిగితే ఇవ్వట్లేదని చెప్పేసి కాలు కట్టుకొని దెబ్బ తగిలింది, నాకు యాక్సిడెంట్ అయిందని చెప్పేసి అబద్ధపు మాటలు చెప్పి రిపోర్ట్ అబద్ధం చూపించి లీవ్ పెట్టేసి 15 రోజులు వర్క్ చేసిన. ఆ 15 రోజుల్లో యాజ్ ఎ బ్రాంచ్ డైరెక్టర్ నాకు ఫస్ట్ టైం వచ్చిన చెక్ 17,671 రూపాయలు వచ్చింది. ఆ రోజు 15 నేను తీసుకున్న నిర్ణయం అది. ఇట్లా కాదు, ఈ లైఫ్ కాదు, ఈ లైఫ్ కానే కాదు. వెస్టేజ్ అనే అవకాశం దొరికింది, నేను పని చేయలేకపోతున్నా, టైం పెట్టలేకపోతున్నా. కాబట్టి టైం పెట్టాలి. టైం పెడితే హీరోని చేస్తుంది. నాకు అర్థమైపోయింది. టైం పెడితే హీరోని చేస్తుంది, లేకపోతే ఎప్పటికీ జీరోనే. అది అర్థమైపోయి డిసిజన్ తీసుకున్నా. ఈజీ రిస్క్ లైఫ్ వద్దు. ఎప్పుడైతే ఇది బ్లాస్ట్ అయిందో నాకు అనిపించింది, అప్పటికి నాకు వెస్టేజ్ తెలుసు, 2015లోనే వచ్చింది, ప్రొడక్ట్ వాడుతున్నా కానీ బిజినెస్ చేయట్లే నాకు. కానీ
వెస్టేజ్ వాళ్ళు మన వాళ్ళు వదిలిపెడతారా? అప్లయన్స్ వదిలిపెడతారా? వదిలిపెట్టరు. కానీ డిసైడ్ అయిపోయినా జరగరానిది జరిగితే పరిస్థితి ఏంటి? సో దీంట్లో నేను టైం పెట్టాలి. ఎందుకు టైం పెట్టలేకపోయిందంటే ఆ వచ్చే 18,000 జీతం ఎటుపోతుందో, అరే మళ్ళీ పోయి వెస్టేజ్ అని తిరిగితే పరిస్థితి ఏంటి? ఇంట్లో కూడా ఒప్పుకోవట్లా. ఆల్రెడీ 12 లక్షలు అప్పు చేసిన ఆయన చేసుకునే జాబ్ ఏదో చేసుకుని నేను ఇల్లు గడుపుతున్నా, నువ్వు సంపాదించి నువ్వు ఏమంటారు ఆ వడ్డీ కట్టు, అంతేగాని మళ్ళీ వేరే పనులు చేయకంటే నేను బలవంతంగా చేస్తే మా ఆవిడ ఒప్పుకోలేదు. నీ ఇష్టం, నీ సావు నువ్వు సావు, నీ వెస్టేజ్ నువ్వు చేసుకో, నాకు సంబంధమే లేదు, నన్ను మాత్రం ఒక్క రూపాయి అడగొద్దు, రేపు అప్పుల పాలు చేయొద్దిగా, నేను మాత్రం ఇట్లనే చేస్తే నేను వెళ్ళిపోతా, పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతా అని చెప్పేసి అంటే నేను ఒకటే డేర్ చేసిన, నా పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే నేను తీసుకోవాలి బలంగా నిర్ణయం, ఎందుకంటే వెస్టేజ్ లో సక్సెస్ ఉంది అని చెప్పేసి ఆ నెలలో 17,000 రూపాయల చెక్ అనేది రావడం జరిగింది. మరి ఆ రోజు నేను డిసైడ్ అయిపోయినా, ఆ రోజు రికగ్నైజేషన్ పార్ట్ జరిగింది. అప్పుడు నా గ్రేట్ లీడర్ రాజేష్ సార్ 2 lakhs ఎర్నర్, కావాలంటే కింద చూసుకోండి, 2 lakhs ఎర్నర్, హోండా సిటీ కార్ అచీవర్. ఫస్ట్ టైం నేను వెస్టేజ్ స్టేటస్ పెట్టాం. అప్పటి వరకు జాబ్ లో ఏమనుకుంటారో ఏమో, స్టేటస్ పెడితే ఏమనుకుంటారో ఏమో, జాబ్ నుంచి తీసేస్తారేమో, కానీ ఒక్కటే డిసైడ్ తీసేస్తే తీసేని, పోతే పోనీ, ఈ జీతం అవసరం, ఈ జీవితం అవసరంలా అని చెప్పేసి స్టేటస్ పెట్టేసిన. సుబ్బయ్య శెట్టి సార్ది 10 lakhs ఎర్నింగ్స్ ఉండే, ఫస్ట్ టైం అప్పుడు కలవడం అనమాట. సో చాలా హ్యాపీ అనిపించింది. సూర్యాపేటలో జరిగిన మీటింగ్ ఆ రోజు డిసైడ్ అయ్యాను, ఇక్కడ ఉన్న 2 లక్షలు కొట్టాలి, ఇక్కడ ఉన్న 10 లక్షలు కొట్టాలి, ఖచ్చితంగా 10 లక్షలు 2 లక్షలు కొట్టాల్సిందే వెస్టేజ్ లో, నేను పెట్టుకున్న లక్ష్యం అని పెట్టుకొని వర్క్ చేయడం మొదలు పెట్టిన. అవార్డ్ ఫంక్షన్కి వెళ్ళా ఫస్ట్ టైం. అప్పుడు హైదరాబాద్ అవార్డ్ ఫంక్షన్ జరిగినప్పుడు అక్కడ చాలా మంది ఉన్నారండి. అరే నేను ఒక పెయింటర్, నేను ఇంత సంపాదిస్తున్నా, నేను ఒక న్యూస్ రీడర్ ఇంత సంపాదిస్తున్నా, నేను ఒక హౌస్ వైఫ్ ఇంత సంపాదిస్తున్నా, నేను ఈ కార్ తీసుకున్నా, ఇంత లీడ్ చేస్తున్నా అన్నప్పుడు నాకు అస్సలు మామూలుగా మైండ్ బ్లోయింగ్ అనమాట, పిచ్చెక్కిపోయింది. ఆ టైంలో నేను బలంగా నేను తీసుకున్నా, ఇంకా బలంగా ఇక వదిలేది లేదు అని చెప్పేసి వెళ్ళి రిజైన్ పెట్టేసి, జాబ్కి రిజైన్ పెట్టేసి కంప్లీట్ గా కంఫర్ట్ జోన్ వదిలేసి ఏదైతే కిరణ్ మొబైల్స్ అని షాప్ తీసుకున్నాడో 5,000 రూపీస్ రెంట్, అది దాన్ని కాస్త అదే మొబైల్స్ పైన అట్లనే ఉంచి ఇటుపక్క మొబైల్స్ ఉంటే అవి తీసేసి వెస్టేజ్ గురించి రాపించిన. ఎందుకంటే కిరణ్ మొబైల్స్ అంటే అదొక బ్రాండ్, అక్కడ అందరికీ తెలుసు. సో అలాగే వెస్టేజ్ అంటే ఎవరికి తెలియదు. సో దాన్ని చూసి ఓహో మనోడే, మన కిరణే అని చెప్పేసి వస్తారనే ఉద్దేశంతో సో అక్కడ కంప్లీట్ గా మళ్ళీ పెయింటింగ్ చేయించేసి అక్కడ మొబైల్ షాప్ ని కాస్త ఇగో ఈ రకంగా వెస్టేజ్ డిస్ట్రిబ్యూటర్ సెంటర్ ని చేసిన. వెనకాలనే ఇల్లు ముందు షాప్, ఈ రకంగా తీసుకొని సో అక్కడ పెట్టిన చూడండి, రాజేష్ సార్ నా ఇన్స్పిరేషన్ లీడర్ అని చెప్పేసి ఒక ఫోటో, ఓన్లీ కేవలం అక్కడ ఒక ఫోటో పెట్టేసి సో అక్కడ నేను సో గురువు గారు అని చెప్పేసి తీసుకుని అక్కడి నుంచి తీసుకున్నట్టు అక్కడ వచ్చిన వాళ్ళకి అక్కడ ప్లాన్ చెప్పేది. ఇక అదే నా పని, అలా ప్లాన్ చెప్పుకుంటూ ఒకటి డిసైడ్ అయిన లక్ష్యే నా లక్ష్యం, లక్షకు తగ్గొద్దు, కారు తీసుకోవాలి. అది కూడా కార్ అని ఉంది కానీ చిన్న కార పెద్ద కార్ అని లేదు, కారు తీసుకోవాలి. ఎందుకంటే నేను చెప్పా కదా, వర్షంలో నా పిల్లలు ఫ్యూచర్ లో నా పిల్లల్ని నేను వర్షంలో తడవనియొద్దు అని చెప్పేసి నా లక్ష్యంగా పెట్టుకొని పనిచేసిన. ఆ రకంగా పని చేసుకుంటూ వెళ్తే ఇప్పుడు నా హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసి 2,94,314 రూపాయలు. ఒక మొబైల్ టెక్నీషియన్ నుంచి ఒక మిలీనియర్ గా మారిన తరుణం ఇది. సో 2,94,000. అరే నేను అనుకున్నా ఇంటికి రాయి 3,000 వస్తే చాలు, ఫస్ట్ అనుకున్నా 20,000 వస్తే చాలు అనుకున్నా. అరే నా లక్ష్యం అనుకున్నా, కానీ ఇప్పుడు నాకు తెలియకుండానే ఆల్మోస్ట్ 3 లక్షల దాకా వెళ్ళిపోయింది, 3 lakhs. మరి ఇప్పుడు చూడండి, మరి ఇప్పటి వరకు వెస్టేజ్ ద్వారా కార్ ఫండ్ తీసుకున్న, ఇది 1 year బ్యాక్ అన్నమాట. కార్ ఫండ్, హౌస్ ఫండ్, ట్రావెల్ ఫండ్ ఇవన్నీ కలిపి 20 లక్షలు వచ్చింది. 20 లక్షలు ఓన్లీ ఫండ్సే, 20 లక్షలు ఓన్లీ ఫండ్స్. ఇక్కడే చూడండి 7, 4, 11, 5, 16 మొత్తం కలిపి 17 లక్షలు అయింది. మొత్తం కలిపి 20 లక్షలు ఓన్లీ ఫండ్స్. వెస్టేజ్ ద్వారా నేను తీసుకున్న ఇల్లు కావచ్చు, కారు కావచ్చు, తీర్చిన అప్పు కావచ్చు, 1,40,00,000 ఇప్పటి వరకు, 1,40,00,000 వాల్యూ అసెట్స్ కావచ్చు, నేను సంపాదించింది వెస్టేజ్ ద్వారా నాకు ఇప్పటి వరకు నేను సంపాదించింది 1,40,00,000. మరి చూడండి ఎక్కడి నుంచి వచ్చింది ఈ అవకాశం, ఎక్కడి నుంచి వచ్చింది? వెస్టేజ్. సో వెస్టేజ్ అనే అవకాశాన్ని రావడం, నేను అందిపుచ్చుకోవడం వల్లనే అయింది. అవకాశం ఒక్కటి ఉంటే సరిపోదండి, వెస్టేజ్ ఒకటి ఉంటే సరిపోదు, కిరణ్ గారు కూడా డిసైడ్ అవ్వాలి. ఎస్ ఆర్ నో? కిరణ్ కూడా డిసైడ్ అవ్వాలి. అవకాశం అందరికీ వస్తుంది, డిసైడ్ అవ్వాలి. అవకాశం ప్లస్ ఎఫర్ట్స్, అది నా డిసిజన్.
సో నేను ఈ రోజు ఈ సక్సెస్ లో ఉన్నానంటే ఫస్ట్ వెస్టీజ్ అండ్ తర్వాత నేను డిసైడ్ అయినా నేను పొందాలని చెప్పేసి. సో అవకాశం అందరికి వస్తుంది, కానీ డిసైడ్ అయ్యేటోళ్ళు ఉండాలి. డిసైడ్ కాని వాళ్ళు ఇంకా చూస్తూనే ఉన్నారు. చేసే వాళ్ళు చేస్తున్నారు, చూసే వాళ్ళు చూస్తున్నారు. పరిగెత్తేటోళ్ళు పరిగెడుతున్నారు, ఆగేటోళ్ళు ఆగుతున్నారు. సో ఇప్పటి వరకు నేను ఎర్న్ చేసింది అండ్ నా మొదటి కారు XUV 300 12 లక్షల కారు. ఇది తీసుకుని అందులో నాకు డ్రైవింగ్ రాదు. మా అమ్మ నాన్న నా భార్య పిల్లల్ని అందులో కూర్చోబెట్టి పంపిస్తుంటే అప్పుడు అనిపించింది, కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి ఆ సీన్ చూసినప్పుడు. ఇది కదా లైఫ్. దీనికోసమే కదా మనం కష్టపడి. నేను అనుకున్నా అంటారు కదా, డ్రీమ్స్ కమ్స్ ట్రూ అంటారు. సో నా కళలు నెరవేర్తాయి. కార్ అనే లక్ష్యం అనేది వచ్చింది. కార్ అనేది మామూలు విషయం కాదు. సో ఫస్ట్ అప్పటి వరకు పవర్ అకాడమీలో ఇంత పెద్ద కార్ తీసుకున్న వాళ్ళు లేరు. సో రాజస్థాన్ది ఓకే 14 లక్షలు 12 లక్షల కార్ తీసుకున్నారు, కానీ ఇంత పెద్ద కార్ కాదు, హైట్ లో కావచ్చు దాని. సో అటువంటి కార్ తీసుకోవడం జరిగింది. అండ్ అలాగే కారు కాదు, ఇల్లు. సో మా ఆవిడ అడిగింది, సో ఇల్లు మారదాం, చాలా ఇరుకు అవుతుంది, చిన్న గదులు, ఎట్లాగో ఇప్పుడు మంచి 2 లక్షలు సంపాదిస్తున్నాం కదా, ఒక మంచి ఇల్లు తీసుకుందాం, ఒక 8,000 9,000 మంచి ఇల్లు ఒక రెంట్ తీసుకుందాం అంటే, రెంట్ గింటి జాంతానాయి తీసుకుంటే ఇక్కడి నుంచి బయట పెడితే అది కొత్త ఇంట్లో అడుగు పెట్టాలి. నేను మాత్రం రెంటింట్లోకి రాను అని చెప్పి. రైట్. సో అన్నది కదా, దాని ప్రయత్నం ఎందుకు చేయకూడదు అని చెప్పేసి. సో నా అకౌంట్ లో జస్ట్ 5 లక్షలు ఉంది. 5 లక్షలు మాత్రం నా అకౌంట్ లో ఉంది. అప్పు తీర్చేసుకున్నా, వచ్చిన డబ్బులతో అప్పు తీర్చేసుకున్నా, కార్ తీసుకున్నా. సో కొన్ని చీటీలు కడతా ఉన్నా. సో ఏవైతే లోన్లు ఉన్నాయో ఫస్ట్ నుంచి తీసుకున్న లోన్లు అవి కడతా ఉన్నా. మరి ఆ టైంలో ఇల్లు కట్టడానికి నా దగ్గర 5 లక్షలే ఉన్నాయి. ఏం చేయాలి? చీటీలు కడుతున్నా, ఒక 10 లక్షలు చీటీలు కడుతున్నా, అంటే మొత్తం 20 లక్షలు. కానీ నేను చూసిన ఇల్లు 66 లక్షలు. ఏం చేయాలంటే, ఎస్, మన టీం మెంబర్స్, సో వెంకటేశ్వర గారు, నా వెల్ విషర్స్, ఎవరైతే పర్లేదు సార్ కానీ అడ్వాన్స్ కట్టండి, 45 రోజులు టైం ఉంటుంది కదా, ఏదో రకంగా డబ్బులు వస్తాయి అన్నారు. ఎస్, అనుకున్న విధంగానే జస్ట్ 2 లక్షలు అడ్వాన్స్ కట్టినాం. మార్చి 18 మా పాప బర్త్డే రోజు అడ్వాన్స్ కట్టినాం. 1 ఇయర్ లాస్ట్, ఇప్పుడు 22nd కదా ఈ రోజు. లాస్ట్ ఇయర్ మార్చి 18 అడ్వాన్స్ కట్టినాం బర్త్డే రోజు. సో కట్టిన తర్వాత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, కానీ 15 రోజుల్లో రిజిస్ట్రేషన్ అయిపోయింది. 15 రోజుల్లోనే అన్ని డబ్బులు కట్టడం, లోన్ రావడం, లోన్ తీసుకున్నాం, ఇటు చేయబదులు తీసుకున్నాం. నిజంగా నాకు దేవుడు అంటారుగా, అన్ని గట్టిగా అనుకుంటే అన్ని వస్తాయి అన్నట్టు. మినిమం 10 లక్షలు చేయబదులు వచ్చింది. 10 లక్షలు చేయబదులు. జస్ట్ ఒక 15 రోజులు ఇస్తా, నెల రోజులు ఇస్తా, 3 నెలలు ఇస్తా అంటే జస్ట్ 2 లక్షలు 3 లక్షలు ఇట్లా నాకు చేయబదులే ఇచ్చింది. అర్థమవుతుందా? ఆ రకంగా మా మ్యారేజ్ డే ఏప్రిల్ 11th రోజు డబ్బు కట్టినాం, అంతా అయిపోయింది. రిజిస్ట్రేషన్ కూడా అయిపోయి మా మేడం చేతిలో రిజిస్ట్రేషన్ పేపర్లు పెట్టి, ఇగో ఈ ఇల్లు నీది అని చెప్పేసి 66 లక్షల ఇల్లు చేతిలో పెట్టేసిన. సో దాని తర్వాత మరి కొన్ని పనులు చేయాలిగా. ఆ పనులు, కబోర్డ్లు కావాలి, అవి కావాలి, ఈ కావాలని చెప్పేసి అవన్నీ చూసుకుంటే ఆల్మోస్ట్ 80 లక్షలు అయింది. 80 లక్షలు అన్ని కంప్లీట్ చేసుకొని ఫైనల్ గా మా బాబుకి ఇచ్చిన మాట. సో అంతకుముందు పోయిన సంవత్సరం మా బాబుకి ఇచ్చిన మాట ఏంటంటే, నెక్స్ట్ ఇయర్ నీ బర్త్డే కొత్త ఇంట్లో చేస్తాం, కొత్త ఇంట్లో చేస్తామనే ఏదైతే ఆ మాట ఇచ్చినామో, జూన్ 9th గృహప్రవేశం జరిగింది. జూన్ 9th గృహప్రవేశం జరిగింది. జూన్ 13th నా కొడుకు బర్త్డే ఈ ఇంట్లో చేసిన. నా కొడుకు బర్త్డే ఈ ఇంట్లో చేసిన. చూడండి, నేను ఫీల్డ్కి వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ నా చూపు ఆ లోగో మీద ఉంటది. వెళ్ళేటప్పుడు అందరు చూస్తుంటారు, అలా వెళ్తుంటే ఏదన్నా గుడి కనిపించినా, చర్చి కనిపించినప్పుడు ఇట్లానే మనస్ఫూర్తిగా మొక్కుకుంటారు కదా, ప్రేయర్ చేసుకుంటారు కదా. ఆ రకంగా నేను ఇంట్లోంచి బయటికి వెళ్ళి నా కారు ఇదే పొజిషన్ ఉంటది. ఆ కారు అట్లా కూర్చొని స్టార్ట్ చేయగానే వెంటనే నా చూపు వెస్టేజ్ పైతే, థ్యాంక్స్ టు వెస్టేజ్ అని అక్కడ మనస్ఫూర్తిగా చెప్పుకుంటా. ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కారు అక్కడ పెట్టి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కూడా థ్యాంక్స్ టు వెస్టేజ్ అని చెప్పు. చూడండి, మరి అక్కడ వెస్టేజ్ లోగో వెళ్ళిందంటే నా గుండెల్లో ఎంత ఉంటే అక్కడ లోగో ఉండాలి. చెప్పాగా, వెస్టేజ్ అంటే డీప్ లవ్. వెస్టేజ్ పైన డీప్ లవ్ ఉండాలి, డీప్ లవ్, డీప్ పిచ్చి ఉండాలి. పిచ్చి ఎక్కాలి వెస్టేజ్ అంటే. అలా ఉంటేనే ఈ రకంగా ఇతరం. లేకపోతే వచ్చే 10,000 20,000 30,000తో అక్కడే ఆగిపోతాం.
సో ఈ ఇల్లు తీసుకున్నాను అండ్ సొంత ఇంటి ముందు సొంత కారు, ఈ ఫీలింగే వేరు కదా. ఇప్పుడు చెప్పండి, ఈ ఫోటో చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది చెప్పండి? ఈ ఫోటో చూడగానే ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? నాకు కూడా సూపర్ డూపర్ అనేది ఉంది, కానీ ఎంతమందికి అనిపిస్తుంది అబ్బా ఇటువంటి ఇల్లు నేను కట్టాలరా, ఇటువంటి కార్, ఇటువంటి ఇల్లు, ఈ రకంగా పోస్టర్ నాది రావాలా, ఈ రకంగా పోస్టర్ నాది రావాలా అని చెప్పేసి ఎంతమంది అనుకుంటున్నారు? నా వల్ల అయినప్పుడు మీ వల్ల ఎందుకు కాదు చెప్పండి? ఎటువంటి మార్కెటింగ్ అనుభవం లేదు, ఎటువంటి నెట్వర్క్ ఎక్స్పీరియన్సే లేదు. అటువంటిది 5 సంవత్సరాలు, నేను అనుకున్న 5 సంవత్సరాలలో సో 12 లక్షల కార్ తీసినా, 12 లక్షల అప్పు తీర్చేసిన, 80 లక్షలు ఇల్లు తీసుకున్నా, హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తాను. మరి రేపు మీది కూడా, మీ డ్రీమ్ ఖచ్చితంగా నెరవేరుతుంది, 100% అవుతుంది. అది మీరు గట్టిగా అనుకుంటే, బలంగా నిర్ణయించుకుంటే ఖచ్చితంగా అవుతుందండి. రైట్. మరి ఇటువంటి అవకాశం అండ్ ఇంటి లోపల అన్నమాట, ఓన్లీ షీల్డ్ కోసమే ఒక బోర్డు చేయించడం జరిగింది. చూడండి, ఇక్కడ నాగేంద్ర సార్ వాళ్ళు ఆ రోజు రాలేకపోయారు, నెక్స్ట్ డే ఒక 5 days తర్వాత రావడం జరిగింది. సో ఇది హాలు, ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో అందరూ ఉన్నారు, 50 మంది కూర్చోవచ్చు, భోజనాలు చేయొచ్చు. 50 మంది హాల్లో కూర్చొని భోజనాలు చేయొచ్చు. నేను కోటి మీటింగ్స్ చేస్తున్నా, ఇందులో 50 మందితో చేస్తున్నా. సో అంత పెద్ద హాలు నేను లైఫ్ లో అనుకోలేదు, ఇంత పెద్ద ఇల్లు తీసుకుంటా అనుకోలేదు. ఇల్లు ఉండాలి అనుకున్నా, కానీ ఇంత పెద్ద ఇల్లు తీసుకుంటా అనుకోలేదు. కానీ ఆ షీల్డ్ కోసం రాజసార్ ఇంట్లో చూసినప్పుడు, అరే నేను కూడా ఇల్లు కట్టినప్పుడు ఇట్లాంటివి చేయించాలనుకున్నా. ఎస్, దానికోసం 60,000 అయిందండి, మినిమం 60,000 రూపాయలు. ఓన్లీ ఆ బోర్డు కోసం 60,000 అయింది. ఏదేమైనా నాకు నచ్చినట్టు నేను డిజైన్ చేసుకుని కట్టుకున్నాను. మరి చూడండి, మీ వల్ల అవుతుందా కాదు? మీ వల్ల అవుతుందా కాదు? 100% అవుతుంది, ఖచ్చితంగా అవుతుందండి. కళలు కనడం గొప్ప కదా, ఆ కళ కోసం చేసే ప్రయత్నం గొప్ప. ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా 100% అవుతుంది. దిస్ ఈస్ ద గ్రేట్ మూమెంట్. ఇక సన్మానాలు చెప్పాల్సిన అవసరం లేదు. 1000 మందిలో సన్మానాలు, 1000 మంది, 2000 మందిలో పెద్ద పెద్ద సన్మానాలు. సో మొన్న 10,000 మందిలో అవార్డు ఫంక్షన్ లో మనకు ఒక రికగ్నైజేషన్. మరి ఏదైతే నేను ఇంతకుముందు అనుకున్నానో, ఎస్, మరి అవన్నీ వస్తున్నాయా రావట్లేదా? అవమానాలు పోయి సన్మానాల్లోకి వచ్చినాం. ఎస్ ఆర్ నో? సో నాతో పాటు చూడండి, సో ఒక పక్క సుష్మిత ప్రవీణ్ గారు ఈగల్ ఐపీఎల్, అండ్ అలాగే సుమిత్ర వెంకటేశ్వర్ గారు ఈగల్ ఐపీఎల్, అండ్ ఉపేంద్ర సార్, నారాయణ సార్, మేమందరం అవార్డు ఫంక్షన్ లో. ఎక్కడ ఉంటదండి ఇటువంటి లైఫ్? ఎక్కడ ఉంటది అసలు ఇటువంటి లైఫ్? మనం ఎదుగుతున్నామంటే కిందికి తొక్కేటోళ్ళే ఉన్నారు, కానీ చేయి పట్టుకొని నడిపించేటోళ్ళు ఎక్కడన్నా ఉన్నారా? లేదు కదా. అరే మొత్తం మన శ్రమని, మొత్తం మన ఇష్టాలని చంపుకొని ఎంత కష్టపడ్డ జీవితం ఏమైనా మారుతుందా అంటే లేదు. మరి అక్కడ మనం టైం పెడుతున్నాం. మరి జీవితాన్ని మార్చే అవకాశం ఉంది, అవకాశాన్ని మాత్రం మనం తీసుకోలేకపోతున్నాం, గుర్తించలేకపోతున్నాం. ఒకవేళ తీసుకొని గుర్తించిన దానికోసం ఎఫర్ట్స్ పెట్టలేకపోతున్నాం, ఎందుకంటే కంఫర్ట్ జోన్. ఆ కంఫర్ట్ జోన్ ని వదిలేయాలి. అప్పులు అవమానాలు ఒకప్పుడు, సంతోషాలు సన్మానాలు ఇప్పుడు. అప్పులు అవమానాలు ఒకప్పుడు, సంతోషాలు సన్మానాలు ఇప్పుడు. మరి ఎట్లయినాయి? ఊరికినైనాయా? కూర్చుంటే అయినాయా? ఆలోచిస్తే అయినాయా? లేదండి. ఆలోచనకి పదును పెట్టి, ఆలోచన ఒక ఆయుధం తెలుసా? ఆలోచన ఒక ఆయుధం. ఆ ఆయుధాన్ని కూరగాయలు కట్ చేయడానికి ఉపయోగిస్తావా, పీకలు కోయడానికి ఉపయోగిస్తావా, దేనికి ఉపయోగిస్తావు? ఒక్కసారి ఆలోచించండి. సో కత్తి అనేది ఉంది, ఒక ఆయుధం అనుకుంటే దాన్ని దేనికి ఉపయోగిస్తున్నావు? సో ఇక్కడ కూడా అంతే, మనకు వచ్చిన అవకాశం ఎటువంటిది? అవకాశం అనేది సో ఉంది, ఆలోచన అనేది ఒక ఆయుధం. ఆ ఆలోచన ఎంత గొప్పగా ఉంటే, మంచి అయితే మంచి, చెడు అయితే చెడు, పాజిటివ్ అయితే పాజిటివ్, నెగిటివ్ అయితే నెగిటివ్. మరి సంతోషాలు సన్మానాలు ఊరికనే రాలేదండి, ఆ పడ్డ ఎఫర్ట్స్. రైట్. సో అటువంటి ఎఫర్ట్స్ తీసుకున్నాం కాబట్టి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం. మరి వెస్టేజ్ ద్వారా ఆరోగ్యం, ఆదాయం, కారు, ఇల్లు, హ్యాపీ లైఫ్, ఇవన్నీ పొందుతున్నాం. ఇవన్నీ పొందినా ఇప్పుడు హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తాం. మరి మీ పరిస్థితి ఏంటి? మీ పరిస్థితి, నాకు వచ్చినాయి వెస్టేజ్ అవకాశం తీసుకొని, సో ఇదే అవకాశం నా లైఫ్. సో ఈ క్షణమే నా చేతుల్లో ఉంది, రేపు అనేది నా చేతుల్లో లేదన్నట్టు పనిచేసిన, ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్న, ఆదాయాన్ని పొందిన, కార్ తీసుకున్నా, ఇల్లు తీసుకున్నా, హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నా. మరి వాట్ అబౌట్ యూ? మరి మీరేం ఆలోచిస్తున్నారు? ఒక్కసారి ఆలోచించండి.
సో మరి అలాగే చూసుకున్నట్టయితే విదేశీయానం ఇది గొప్పగా చెప్పుకోండి. ఎందుకంటే లైఫ్ లో ఉంటది చిన్నప్పటి నుంచి ఫ్లైట్ ఎక్కాలి ఒక్కసారన్నా ఫ్లైట్ లో జర్నీ చేయాలనిపిస్తది. మరి అలాంటి అవకాశం అనేది వచ్చిందా అంటే ఫస్ట్ గోవా ట్రిప్. ఈ ఫోటోలు చూస్తుంటే నేనేనా అనిపిస్తది. ఆ స్టిల్స్ అందరూ డైరెక్టర్స్ ఉన్నారు మన దాంట్లో. ఓ మామూలు డైరెక్టర్స్ లేదు మన టీమ్ లో, ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్. సో గోవా వెళ్ళినప్పుడు ఫస్ట్ గోవా ట్రిప్ నేను నా భార్య కలిసి వెళ్ళడం జరిగింది. చాలా హ్యాపీగా అక్కడ 5 days అనేది అక్కడ ఎంజాయ్ చేసినాం. రైట్. అండ్ తర్వాత చూసుకున్నట్టయితే థాయిలాండ్ ట్రిప్ ఫస్ట్ టైం నేను, ఉపేంద్ర సార్, వెంకటేష్ సార్ ముగ్గురు మాత్రమే థాయిలాండ్ ట్రిప్ వెళ్ళడం జరిగింది, విదేశీయానం. అండ్ ఆ తర్వాత చూసుకున్నట్టయితే అక్కడి నుంచి ఆల్రెడీ మీకు తెలుసు ఆ ఫొటోస్ ఆ వీడియోస్ అన్ని షేర్ చేసినాం. సో అక్కడ బాలి గారు అండ్ మన అంబాసిడర్స్ కొంతమంది వచ్చారు. అండ్ అలాగే చూసుకున్నట్టయితే కొంతమంది లీడర్స్ వచ్చారు. సో అక్కడ కూడా మంచిగా అక్కడ స్పెండ్ చేయడం జరిగింది గాలా డిన్నర్ లో. అండ్ దాని తర్వాత బీచ్లు, బనానా బీచ్ కి వెళ్ళాం. అక్కడ కొన్ని బీచ్లు అనేది చూడడం జరిగింది, స్పీడ్ బోట్స్. దాంతో పాటుగా అక్కడ ఇక అనిపించింది ఇది కదరా అనుభవించు రాజా అన్నట్టు అక్కడ ఆ ఫీలింగ్ వేరే. సో చాలా బాగా అక్కడ ఎంజాయ్ చేయడం జరిగింది ఫస్ట్ ట్రిప్ లోనే. సో అలాగే చూసుకున్నట్టయితే వాటర్ ప్లాంట్ కి తీసుకెళ్లారు. అక్కడ వాటర్ వరల్డ్ అని చెప్పేసి ఒకటి ఉంటది, అక్కడికి తీసుకెళ్లారు. దాంతో పాటు టైగర్ జోన్ కి తీసుకెళ్లారు అనమాట. రియల్ టైగర్ తోటి అక్కడ దాన్ని ముట్టుకోవడం, పట్టుకోవడం, ఆడుకోవడం, ఫొటోస్ దిగటం ఇవన్నీ జరిగినాయి ఫస్ట్ ట్రిప్ లోని. ఇవన్నీ మేము ఎంజాయ్ చేసినాం. అండ్ దాని తర్వాత నా పిల్లలు డోర్ పైన అటుపక్క ఇటుపక్క సో గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. నాకు వచ్చిన తర్వాత, తిరిగి వచ్చిన తర్వాత నాకు వెల్కమ్ చెప్పడం జరిగింది అనమాట. ఇది ఆల్మోస్ట్ 2 years బ్యాక్ జరిగిన విషయం. అండ్ దీని తర్వాత చూసుకున్నట్టయితే నెక్స్ట్ థాయిలాండ్ ట్రిప్ కి నేను నా భార్య ఇద్దరం కలిసి సో మన టీమ్ మెంబర్స్ తో వెళ్ళడం జరిగింది అనమాట లాస్ట్ ఇయర్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా ఫుల్ ఆఫ్ ఎంజాయ్. సో టీమ్ మెంబర్స్ ఆల్మోస్ట్ ఫస్ట్ బ్యాచ్ 40 మందితో వెళ్ళినాం. సో 40 మందితో ఫస్ట్ బ్యాచ్ వెళ్ళటం జరిగింది. సో మంచిగా ఎంజాయ్ చేసినాం. అక్కడ ఎంతమంది టీమ్ మెంబర్స్, ఒక ఫ్యామిలీ అక్కడికి వెళ్ళి అంత ఎంజాయ్ చేయడం అనేది మామూలు విషయం కాదు. సో అక్కడ పటాయ్ సిటీకి వెళ్ళిన పటాయ్ బీచ్ కావచ్చు, అక్కడ కొన్ని ప్లేస్లు. సో ఇలా వెళ్ళినాం. ఇదంతా మన టీం, ఒకటే టీం. 38 మెంబర్స్ అండి, 38 మెంబర్స్ తోటి సో అక్కడికి వెళ్ళినాం. థాయిలాండ్ ట్రిప్ అనేది వెళ్ళడం జరిగింది. చాలా బాగా ఎంజాయ్ చేసినాం. సో అక్కడి నుంచి చూసుకున్నట్టయితే మళ్ళీ మొన్న వియత్నాం ట్రిప్. సో వియత్నాం ట్రిప్ నేను వెళ్ళడం జరిగింది. సో వియత్నాం ట్రిప్ కూడా చాలా అద్భుతంగా. సో అక్కడ నేను టీం మెంబర్స్ 5 మెంబర్స్ వెళ్ళినాం. 5 మెంబర్స్ చాలా బాగా ఎంజాయ్ చేయడం జరిగింది అనమాట. సో ఆ రకంగా సో ప్రతిదీ కూడా అవకాశం అనేది మన చేతుల్లో ఉంది. వెస్టేజ్ అవకాశం అనేది మన చేతుల్లో ఉంది. కానీ ఇక్కడ సక్సెస్ అవ్వాలంటే కారణం ఎవరంటే సెల్ఫ్, మనమే. సెల్ఫ్ ఈజ్ ద కీ టు సక్సెస్. మనమే. నేనే నా విజయానికి కీలకం. నేనే నా విజయానికి కీలకం. మరి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఎందుకంటే ఇక్కడ ఉండాల్సింది మనకి సెల్ఫ్ క్లారిటీ. మనం ఏం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం, ఎందుకు వచ్చినాం, ఏం చేస్తున్నాం అనేది క్లారిటీ ఉండాలి. ఇది క్లారిటీ లేకపోతే ఎప్పటికీ అట్లనే ఉంటాం. వై, వాట్, హౌ, ఎందుకు వచ్చినాం, ఏం చేయాలి, ఎలా చేయాలి, ఈ క్లారిటీ ఉంటే మనము ఏదైనా సాధించగలుగుతాం. అర్థమవుతుంది? ఈ క్లారిటీ మనకు ఖచ్చితంగా ఉండాలి. స్క్రీన్ షాట్స్ తీసుకోండి. సో టైం ఎక్కువ లేదు కాబట్టి కొంచెం స్పీడ్గా వెళ్తున్నా. సో సెల్ఫ్ క్లారిటీ, వై, వాట్, హౌ. ఫస్ట్ నా గురించి నాకు తెలియాలి, నేనేంటో నాకు తెలియాలి, నాకు ఏం అవసరమో నాకు తెలియాలి. అప్పుడే నాకు ఒక క్లారిటీ వస్తుంది. రైట్. రెండోది సెల్ఫ్ మోటివేషన్. నా కుటుంబ పరిస్థితులు నాకు అతిపెద్ద మోటివేషన్. ఇంతకు మించిన మోటివేషన్ ఎక్కడ దొరకదండి. పైన అప్లైన్ నుంచి, మెంటర్స్ నుంచి, వీడియోస్ నుంచి వచ్చే మోటివేషన్ కంటే నీ కుటుంబ పరిస్థితులే నీకు అతిపెద్ద మోటివేషన్ ఇస్తుంది. మీరు చెక్ చేసుకోండి, ఆలోచిస్తే. నా కుటుంబం బాగుండాలి, నా కుటుంబం హ్యాపీగా ఉండాలి, పక్కింటోడికి కారు ఉంది నాకు లేదు, ఈ పక్కింటోడికి ఇల్లు ఉంది నాకు లేదు, నా పిల్లలకు మంచి లైఫ్ ఇవ్వట్లేదు, పక్కనోడు ఇస్తున్నాడు అని ఆ పరిస్థితులు మీరు చూసుకుంటే ఇది నాకు కావాలనుకోవడమే పెద్ద మోటివేషన్. అంతకు మించిన గొప్ప మోటివేషన్ ఎక్కడా ఉండదు. నాకు అదే. అండ్ సెల్ఫ్ గోల్, నా అవసరాలు, నా కోరికలు, నా కలలు, ఇవన్నీ నేను నెరవేర్చుకోవడం కోసం ఖచ్చితమైన ఒక టైం పెట్టుకున్నా. 5 years. 5 years లో నేను నా జీవితాన్ని మార్చుకున్నా. కావాల్సిన ఇల్లు, కారు ఇవన్నీ తీసుకున్నా. అండ్ సెల్ఫ్ కమిట్మెంట్. సో చెప్తున్నా, సెల్ఫ్ కమిట్మెంట్ లేకపోతే మనం ఏం చేయలేకూడదు. సో ఖచ్చితంగా మనకి సెల్ఫ్ కమిట్మెంట్ అనేది ఉంది. అది అనుకూల పరిస్థితులైనా, ప్రతికూల పరిస్థితులైనా, ఏ పరిస్థితుల్లోనైనా మనం కమిట్ అయి ఉండాలి. చచ్చిన చేపలాగా ఉండొద్దు, ఎదురెళ్లే చేపలాగా ఉండాలి. నీటికి ఎదురెళ్లే చేపలాగా ఉండాలి. కానీ చచ్చిన చేప ఎటు పడితే అటు వెళ్తుంది, వాటర్ ఎటు వెళ్తే అటు వెళ్తుంది, అలా ఉండొద్దు. అది నేను పెట్టుకున్న సెల్ఫ్ కమిట్మెంట్. అండ్ సెల్ఫ్ డిసిప్లైన్
100% ఫాలో ద సిస్టమ్ ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఇది సెల్ఫ్ డిసిప్లిన్. అరే మన పిల్లలు ఏదైనా ఇచ్చేస్తే అరే డిసిప్లిన్ లేదంటాం. మరి మనకు ఉండొద్దా డిసిప్లిన్? సక్సెస్ నీడ్స్ డిసిప్లిన్ తెలుసా? సక్సెస్ కి డిసిప్లిన్ లేకపోతే సక్సెస్ రాదు, మన దగ్గరికి రాదు. సో ఇక్కడ సిస్టమ్ ని ఫాలో అవ్వాలి. 100% ఫాలో ద సిస్టమ్. అండ్ ఫైనలీ నా లైఫ్ అనేది ఈ రకంగా స్టూడెంట్ లైఫ్ నుంచి ఈ రకంగా మారిందండి. స్టూడెంట్ లైఫ్ నుంచి ఈ రకంగా నా జీవితాన్ని నేను మార్చుకోగలిగిన త్రూ వెస్టేజ్ ద్వారా మాత్రమే. ఫస్ట్ 4 ఫోటోలు చూడండి, అది స్టూడెంట్ గా ఉన్నప్పుడు, అండ్ అది వచ్చి జాబ్ చేసేటప్పుడు, అది ఎల్జీలో జాబ్. ఇక్కడ సెకండ్ మధ్యలో ఉన్న ఫోటో నుంచి వెస్టేజ్. సో నా లైఫ్ ని చూడండి ఎంత అందంగా నేను ట్రాన్స్ఫర్ చేసుకున్నాను వెస్టేజ్ ద్వారా. మరి అటువంటి అవకాశం మీకు కూడా వచ్చింది. మరి ఈ రకంగా నా లైఫ్ స్టైల్ ఒకే ఫ్రేమ్ లో చూసుకున్నట్టయితే 1600 రూపాయలు ఇంటి కిరాయి నుంచి 80 లక్షల సొంత ఇంటి దాకా నేను చేరుకోవడం జరిగింది అనమాట. సో ఇటువంటి లైఫ్ టైం అచీవ్మెంట్ అనుకోండి. సో ఇది నా లైఫ్ జర్నీ. మరి ఈ జర్నీ ద్వారా నేను చాలా విషయాలు నేర్చుకున్నా. జస్ట్ 3 months లో 8 లక్షలు ఎక్కడ ఇస్తారండి? ఒకప్పుడు సంవత్సరానికి 2,50,000 సంపాదించే నేను ఇప్పుడు సంవత్సరానికి 2,50,000 యావరేజ్ గా నేను సంపాదిస్తున్నాను. లాస్ట్ 3 months ఇన్కమ్ చూసుకున్నట్టే 8 లక్షలు అండి. ఇంకా లాస్ట్ మంత్ ఇంకెక్కువ వచ్చింది. ఇది అంతకుముందు చెక్ అనమాట. 2,62,000 లాస్ట్ మంత్ నా చెక్. అంటే చూడండి ఆల్మోస్ట్ 8 లక్షలు. 8 లక్షలు అండి. 8 లక్షలు 3 నెలల్లో 8 లక్షలు అంటే ఎక్కడ సాధ్యం? మరి ఒకప్పుడు 12 నెలలు చేస్తే 2,50,000. కానీ ఇప్పుడు ఒక్క నెలలకి 2,50,000 తీసుకుంటున్నా. మరి నేను ఒక్కనే తీసుకుంటున్నా అంటే ఎస్ నా టీంలో సో ఈగల్ ఐపీఎల్స్ ఉన్నారు. సో 2,94,000. నేనైతే 2,96,000 సుష్మిత ప్రవీణ్ గారు. నాకంటే ఇంకా 2,000 ఎక్కువే. చాలా మంది అనుకుంటుంటారు కింద ఉన్న వాళ్ళకి పైసలు రావని. కింద ఉన్న వాళ్ళకి ఎంత అంటే అంత వస్తుంది, ఎంత కష్టపడితే అంత వస్తుంది. అండ్ ఇక్కడ ఈగల్ ఐపీఎల్స్ నా టీం నుంచి మేము ముగ్గురు ఉన్నాం. అండ్ ఐపీఎల్స్ లో చూసుకున్నట్టయితే ఇక్కడ పరమేష్ గారు అండ్ సైదుల్ గారు అండ్ జ్యోతి గారు. సో ఈగే ఐపీఎల్స్ గా క్రియేట్ అయ్యారు. 1,40,000, 1,09,000, 1,03,000 రూపాయలతోటి క్రియేట్ అయ్యారు. ఇంకా 70,000, 90,000 తీసుకునే వాళ్ళు ఇద్దరు ఉన్నారు. 80,000 తీసుకునే వాళ్ళు ఇద్దరు ఉన్నారు. 70,000, 60,000 తీసుకునే వాళ్ళు ఒక ముగ్గురు ఉన్నారు. 50,000 సంపాదించే వాళ్ళు 25 మంది ఉన్నారు. అంటే వాళ్ళ ఫ్యూచర్ ఐపీఎల్స్ ఇయర్ ఎండింగ్ నాటికి ఒక 30 మంది ఐపీఎల్స్ ని క్రియేట్ చేయబోతున్నాం. అలాగే పవర్ అకాడమీలో కూడా సో ఐపీఎల్స్ గా క్రియేట్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ మన టీంలో చూసుకున్నట్టయితే జలీల్ గారు ఉన్నారు. అండ్ అలాగే రమణయ్య గారు ఉన్నారు. అండ్ ఇనాత్ అలీ గారు ఉన్నారు. సో ఐపీఎల్స్ గా క్రియేట్ అయ్యారు. అలాగే మీరు కూడా పవర్ అకాడమీ ఏదైతే టార్గెట్ పెట్టుకుని 100 ఐపీఎల్స్ చేయాలని సంకల్పం పెట్టుకుందో ఆ రకంగా మీరు కూడా స్ట్రాంగ్ గా డిసైడ్ అయిపోయి మీరు కూడా ఐపీఎల్ అవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను చెప్పినవన్నీ నేను పాటించాను, నేను చెప్పాను, చేశాను, నా జీవితాన్ని మార్చుకున్నా. అండ్ అలాగే మీరు కూడా ఈ అవకాశాన్ని తీసుకొని సో మీరు కూడా చేసినట్టయితే ఖచ్చితంగా మీ లైఫ్ కూడా మారుతుంది. ఎందుకంటే నా జీవితం నా చేతుల్లో ఉంది, మీ జీవితం మీ చేతుల్లో ఉంది. సో ఖచ్చితంగా మీ జీవితాన్ని మార్చుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ మరి ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే ఎస్ సో గురువులు రాజేష్ సార్, నాగేంద్ర సార్, ఉపేంద్ర సార్ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఈ రోజు నేను సో చూడండి ఇల్లు తీసుకున్నా, కార్ తీసుకున్నా, మంచిగా ఒక రికగ్నైజేషన్ ఉంది. ఐఎస్ని 2,94,000 తీసుకున్నా. అండ్ అలాగే 100 మంది లక్షాధికారులు 100 మంది కార్ అచీవర్స్ ని తయారు చేయాలని బలమైన సంకల్పంతో వెళ్తున్నా అంటే నాకు వచ్చిన అవకాశం అటువంటిది. నేను తీసుకున్న నిర్ణయం అటువంటిది. సో మరి నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను అంటే ఎస్ నేను తీసుకున్న బలమైన నిర్ణయం, నాకు తోడై ఉన్న నా అప్లైన్స్ అండ్ మెంటర్స్ అండ్ అలాగే నా లవ్లీ టీమ్. సో అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే మరి ఈ రోజు నాకు నా టెస్టిమనీ షేర్ చేసుకొని సో మిమ్మల్ని ఇన్స్పైర్ చేసే అవకాశం నాకు కలిగించిన ఇనాత్ అలీ సార్ అండ్ అలాగే ఎంసీహెచ్ టీమ్, టోటల్ టీమ్ అండ్ టాప్ లీడర్స్ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటూ సో మీ అందరు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. సో అవకాశం అందిపుచ్చుకోవడం గొప్ప కాదు, అవకాశాన్ని అద్భుతంగా మార్చుకోవడం గొప్ప. చరిత్రను చదవడం గొప్ప కాదు, చరిత్ర సృష్టించడం గొప్ప. బతుకుతూ వెళ్ళటం గొప్ప కాదు, జీవితాన్ని జీవించాలి. ఎటువంటి జీవితం అంటే మనకు నచ్చిన జీవితం, కోరుకున్న జీవితం అనుభవించాలి. అది గొప్ప లైఫ్. అరే ఈ భూమి నుంచి పైకి వెళ్ళేటప్పుడు అరే అన్ని కోరికలు తీరినాయినా, అన్ని బాధ్యతలు తీరినాయి, అందరూ హ్యాపీగా ఉన్నారు అని హ్యాపీగా వెళ్ళాలి.
హ్యాపీగా వెళ్ళాలి. అంతేగాని వెళ్ళేటప్పుడు నా కొడుకు ఇది చేయలేదు, నా కూతురికి ఇది చేయలేదు, నా భార్యకి ఇది ఇవ్వలేదు, ఈ సొసైటీకి ఏమి ఇవ్వలేదు అని అసంతృప్తితో మనం వెళ్ళొద్దు. సో కొవ్వొత్తిలాగా చివరి క్షణం వరకు ఎలాగైతే వెలుగునిస్తుందో, మనం చివరి క్షణం వరకు కూడా మనం ఎలా ఉండాలంటే మన పేరు తలుచుకొని ధైర్యంతో బతకండి. మనం ఈ భూమి మీద లేకపోయినా మన పేరు వింటే అవతలోడికి ధైర్యం రావాలి. మన పేరు వింటే అవతల కిరణ్ వల్ల పట్ల అంటే చచ్చేటోడు కూడా ఆలోచించి ఎస్ ధైర్యం అని చెప్పేసి అది గుర్తు రావాలి. నేను ఆ గోల్ పెట్టుకున్నాను, ఆ విజన్తో నేను పని చేస్తాను. గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, చనిపోయి 100 సంవత్సరాలు 150 సంవత్సరాలు అయినా ఇంకా మనం మాట్లాడుకుంటున్నాము. వాళ్ళ పేరు వినగానే ఒక తెలియని వైబ్రేషన్, తెలియని ఇన్స్పిరేషన్ వస్తుంది. సో మన పుట్టుక కూడా అలా ఉండాలి, మనం చనిపోయేటప్పుడు కూడా ఆ రకంగా ఉండాలి. సో మీ అందరు కూడా వెస్టేజ్ అవకాశాన్ని తీసుకొని పవర్ అకాడమీ అసోసియేషన్ లో ప్రతి ఒక్కరు కూడా ఒక ఐపీఎల్ గా నిలబడుతూ ఆనందకరమైన సంతోషకరమైన జీవితం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెల్త్ అండ్ గో ఐపీఎల్. సో మీ అందరు కూడా లక్షాధికారులు కావాలి, కోటీశ్వరులు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అండ్ విష్ యూ వెల్. థ్యాంక్ యూ. వావ్, సూపర్, ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్.